మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ డైట్ ప్లాన్. ఇవాళ డైట్ ప్లాన్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ చెప్పాను. ఈరోజు వెయిట్ గెయిన్ వేరే వాళ్ళు చాలామంది ఆడియన్స్, ఒక అమ్మాయి మరి పర్టికులర్గా అడిగిందనమాట, ఎందుకంటే వెయిట్ గెయిన్ గురించి చెప్పండి. చాలామంది కూడా వెయిట్ గెయిన్ గురించి అడగమని చెప్పమని చెప్పారు. అందుకే ఇమ్మీడియట్గా అది ఆ అమ్మాయి కోరిక కోసం వెంటనే రెస్పాండ్. ఎందుకంటే కస్టమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా, కాబట్టి మనకు సబ్స్క్రైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, కాబట్టి దాన్ని త్వరగానే అది వెయిట్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలంటే పద్ధతులు. ఫస్ట్ వెయిట్ గెయిన్కి చేయాల్సిన మొదటి పద్ధతి ఏంటంటే, రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలంటే వేరుశనగ పప్పులు గుప్పెడు నానబెట్టాలి. వాటర్లో నానబెట్టి ఉదయాన్నే వాటిని తినాలి. లేదు మొలకెత్తించి తింటే ఇంకా మంచిది. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్స్ బాగుంటాయి, తక్కువ రేట్లో ప్రోటీన్స్ బాగుంటాయి. అదొకటి. సెకండ్ వచ్చేసి, చిన్నప్పుడు మనం చెప్పేది సున్నుండలు అంటారు, బయట అమ్ముతారు, మనం తయారు చేసుకోవచ్చు. సున్నుండలు అది బలవర్ధకమైన ఆహారం. ఇది అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తక్కువలో ఈజీగా బలవర్ధకమైన ఆహారం అంటారు సున్నుండలు అంటే తీసుకోవచ్చు. ప్లస్ గారెలు మినపప్పుతో గారెలు చేసుకొని బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది. మినపప్పుతో గారెలు అనేది చాలా మంచిది, చాలా బాగా ఉంటాయి కూడా, మంచి బలవర్ధకమైన ఆహారం. ఇవన్నీ తక్కువ ధరతో బయట పోయేవాడు టానిక్లు వాడు ఏవో రాయిస్తాడు, అవన్నీ అక్కర్లేదు. ఫుడ్డే, మనం తినే ఫుడ్లోనే మంచి బలవర్ధకం ఆహారం ఉంది. కాబట్టి వేరుశనగ గుళ్ళు నైట్ నానబెట్టి ఉదయాన్నే తినడం, ప్లస్ చెప్పాక సున్నుండలు, ప్లస్ గారెలు మినపప్పు గారెలు వీటితో పాటు తీసుకుంటూ దంపుడు బియ్యం ఆహారంలో పెట్టుకుంటే అన్ని రకాల ఆరోగ్యం. దంపుడు బియ్యం బయట అమ్ముతారు కూడా. దంపుడు బియ్యం, ఈ బియ్యం అంటే వైట్ రైస్ బాగా పాలిష్ చేసి తెల్లగా బాగా పోస్ట్ కనపడితే తప్పితే దాంట్లో ఏముండవు, దాంట్లో అసలు సారం ఉండదు. దంపుడు బియ్యం చేయాలి. ప్లస్ ఏం చేస్తారు, రాగి సంగటి అంటారు. ఈ రోజుల్లో బయట స్టార్ హోటల్స్లో కూడా నీకు అది మెనూలో ఉంది. రాగి సంగటి, రాయలసీమ రాగి సంగటి తింటారు, సైడ్ రాయిలాగా ఉంటాం. లేదా అంబలి తాగుతారు. సంగటి కూడా, రాగి సంగటి చాలా సింపుల్. అది చాలా సింపుల్. వాటర్లో కొంచెం రైస్ వేసి కొంత పిండి వేసేసి, పాత రోజుల్లో చేసేవాళ్ళు. ఇక పాతగా ఉండొచ్చు కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా ఎఫెక్టివ్గా ఇది బలవర్ధకమైన ఆహారం. చాలా బరువు పెరుగుతారు, స్ట్రాంగ్గా ఉంటారు. బరువు పెరగకుండా లావు అట్లా కాకుండా చాలా స్ట్రాంగ్గా, డెలికేట్గా లేకుండా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. డెలికేట్గా లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఇవి కంపల్సరీగా దీన్ని ఆచరించాలి. ప్లస్ అసలు వేరుశనగ పప్పులు ఏం చేస్తారంటే స్వీట్గా కూడా తయారు చేసుకుంటారు. వేరుశనగ పప్పుల్ని బెల్లం పాకం బట్టి ఉండలుగా పెట్టుకొని రోజు 2 తినచ్చు. నువ్వుల లడ్డు అంటారు. నువ్వు బయట దొరుకుతూ ఉంటాయి, ఎక్కడైనా తయారు చేసుకో. నువ్వుల లడ్డు చాలా బలవర్ధకమైన ఆహారం, చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. నువ్వుల లడ్డు, రోజు ఒక నువ్వుల లడ్డు తినాలి. నువ్వులతో తయారు చేసిన లడ్డు బయట అమ్ముతారు, లేదా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నువ్వుల లడ్డు. ఈ మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే హోటల్ ఫుడ్ వీరెంతవరకు అవాయిడ్ చేయాలి. ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. అదొక హాఫ్ సక్సెస్ అన్నమాట. నీట్గా ఉంటుంది. మనం ఏం చేసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం తినే ఫుడ్ పైన మనకు క్లారిటీ ఉంటుంది. మనం తినే ఆహారం పైన మనకు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ నమ్మకం, ఎంతవరకైనా ఇది నమ్మకం, ఆ ధైర్యం. నువ్వు చేసుకుంటే బయట అనుకో అనుమానం, ఏం చేస్తాడు ఏముంది. కానీ ఇప్పుడంతా అసలు అవేర్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు అన్ని కల్తీలు అన్నీ ఇవన్నీ ప్రాబ్లం అని, హోటల్లో బాగుండదని ఎప్పుడో పెట్టి అమ్ముతారని చాలా జనాలకి. కాబట్టి దాన్ని మనం కొంచెం గుర్తెరిగి వీలైనంత వరకు ఇంట్లోనే, ఎప్పుడు అకేషనల్లీ తప్పదు. ఇప్పుడు అకేషనల్ కొంతమంది జర్నీ చేస్తుంటారు, అలాంటి వాటిలో బయట ఎక్కడ తప్పదు. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఫ్రూట్స్ తినాలి. అరటిపండ్లు ఎక్కడైనా దొరుకుతాయి, అరటిపండ్లు అలాంటివి ఎలాగ మనం చేసుకోవాలి. కాబట్టి మన డైట్ ప్లాన్ని మనం చక్కగా డిజైన్ చేసుకొని దాని ప్రకారం అనుగుణంగా మైండ్లో కూడా అదే మనకు ఇంకో అలవాటు రాదు, ఇంకోటి తిందామని ఆలోచన కూడా వెళ్ళనీయకుండా ప్లానింగ్ చేసుకోవాలి.
ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏంటి అన్నీ కూడా ప్లానింగ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అనుకోవడం కాదు. ఖర్జూర పండు డేట్స్ ప్రతి ఒక్క లేడీస్ పర్టికులర్లీ బ్యాగ్లు ఒక హాఫ్ కేజీ అమ్ముతారు బయట, 60 రూపీస్ అమ్ముతారు. సంత బయట అయితే 80 రూపీస్ అమ్ముతారు. హోల్సేల్ ఎక్కడన్నా దొరుకుతాయి 60 రూపీస్. బ్యాగ్లో పెట్టుకుంటే వాళ్ళకి ఆకలైనప్పుడు, ఇక టైం దొరకదు, కాలేజీలకు వెళ్తూ ఉంటారు, అవన్నీ వాళ్ళకి ఆకలైనప్పుడు ఒక 4 ఖర్జూర పండు డేట్స్ తినేస్తే అది బలపడుతుంది. అంటే ఇన్ టైంలో తింటారు. ఏ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్స్ ఇవి రావు. న్యాచురల్ స్వీట్ అది స్వీట్ కాదు, న్యాచురల్గా వస్తుంది. దాంట్లో ఏం కలపలేరు, న్యాచురల్గా వస్తుంది. ఖర్జూర పండు అనేది ఏదో పైన ఏదో ఉండడానికి జస్ట్ అయినా కానీ లోపల ఇన్నర్గా ఏదో వేసే పండు అలా. కాబట్టి ఖర్జూర పండు అనేది డేట్స్ అంటారు. బాగా డ్రై ఫ్రూట్ కింద వస్తుంది, చాలా బాగుంటుంది. కాస్ట్లీ వద్దు, మన బలం కోసం మనం లాభ అవ్వాలని కాస్ట్లీ ఏం అక్కర్లేదు. న్యాచురల్ మన దొరికేటివి చిన్నవి తక్కువ ధరల్లో, సరసమైన ధరల్లో దొరికేటి వాటితోనే మీరు ఏ న్యూట్రిషన్ అడగండి, పేపర్ మీద ఇమ్మని చెప్పండి. న్యూట్రిషన్ అడగండి, పేపర్ మీద ఇవ్వాలంటే ఇవన్నీ కూడా ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి తక్కువ ధరలో. నీకు ప్రోటీన్స్ అసలు ఏంటంటే వేరుశెనగ పప్పుల్లో, వేరుశెనగ గుళ్ళలో ఉన్న ప్రోటీన్స్ అనమాట. ఎందుకు పల్లీలు అంటారు, వేరుశెనగ పప్పులు అంటాం మనం. వేరుశెనగకాయలు పల్లెటూరులో పండుతాయి. అంత ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో. బలవర్ధకమైన ఆహారం, మామూలు బలవర్ధకమైన ఆహారం కాదు. దాని తర్వాత వచ్చి అసలు మామూలుగా అసలు సున్నుండలు అంటారు, పెళ్ళైనప్పుడు పెడతారు సున్నుండలు. మీద కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంత బలవర్ధకమైన ఆహారం సున్నుండ, ఫేమస్ బలవర్ధక ఆహారం. కాబట్టి దాన్ని దేని తయారు చేస్తే మినప్ప గారెలు, మినప్ప సున్నుండలు, వేరుశెనగ పప్పులతో లడ్డులుగా తయారు చేసి శనగ ఉండలు అంటారు. అలాగే నీకు తప్పనప్పుడు బయట కొనుక్కో, బయట అమ్ముతారు మంచి బాగా ఫ్రెష్గా తయారు చేసి అమ్మే చాలా ఉన్నాయి, చాలా చోట్ల మీకు తెలుస్తుంది. సూగర్ ఫ్రూట్స్ అని ఇంకోటి వాళ్ళు ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసినట్టు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ పట్టినా బాగా విరివిగా దొరుకుతున్నాయి. అదే ఫేమస్ ఆ షాప్ ఫేమస్ అంటే ఎక్కువ మంది ఆదాయం ఏది పొందుతుందంటే న్యాచురల్గా ఉండేది, కల్తీ ఎక్కువ లేనట్టువి వద్దనుకున్నా తెలిసిపోతుంది మనకు. రెగ్యులర్గా పోతా ఉండేప్పటికీ మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఫ్రెష్గా వాళ్ళు తయారు చేస్తారు, మనకు శ్రమ అక్కర్లేదు. చేసుకుంటే ఇంకా బెస్ట్. కాబట్టి ఆ డైట్ ప్లాన్ని నువ్వు డిజైన్ చేసుకొని చేయాలి. ఈ రాగి జావ అనేది కంపల్సరీ అనమాట. రాగి పిండి ఏంటంటే బాయిల్డ్ వాటర్ని బాగా వేడి చేసేసి బాగా తెల్లించేసి దీని రాగి పిండిని ఒక బౌల్లో పోసుకొని నీళ్ళతో కలిపి పెట్టుకొని దాని అట్లే పోసేయచ్చు. ఒక 5 మినిట్స్ అయితే ఒక చేసి పెట్టుకుంటే చాలా మంచి లిక్విడ్, త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. చీపు, మంచి బలవర్ధమైన ఆహారం. రాగులు సోళ్ళు అంటారు, కొన్ని చోట్ల సోరుపిండి అంటారు, అర్థమైందా? కాబట్టి సోళ్ళు అనేది చాలా బలవర్ధకమైన ఆహారము. అసలు మామూలుగా ఈ రైస్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. షాపులో కొనే రైస్ని ఏంటని చెప్పినాక రైస్ తినగలగాలంటే ఇప్పుడు దంపుడు బియ్యం దొరకవు. కాబట్టి దొరకనప్పుడు కష్టం కదా. దంపుడు బియ్యం దొరకదు, బ్లాక్గా ఉంటాయి. బ్లాక్ అంటే కలర్గా మడ్డిగా అలా అనిపిస్తుంది, వైట్గా తెల్లగా పెయింట్ పూసినట్టు ఉండవు. పాలిష్ రైస్ తినకూడదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ రైస్లో, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. సౌత్ ఇండియాలో షుగర్ పేషెంట్స్ ఎక్కువ బికాజ్ ఆఫ్ రైస్. బిర్యానీ ఎప్పుడు అన్నం. దాన్ని అవాయిడ్ చేయాలి, తగ్గించేయాలి. ఒక పూట అలవాటు పడిపోయింది, అవాయిడ్ చేయమన్నా నేను చిన్నగా తగ్గించేయాలి. ఒక పూట 2 పూటలకి ఒక పూట చిన్నగా తగ్గించేయాలి. దాని ప్లేస్లో సంగటి చేసుకోవాలి. మధ్యాహ్నం నైట్ తినలేదు సంగటి అంటే మంచిది, చాలా బలవర్ధకమైన ఆహారం. ఒక చిన్న మైనింగ్ సెక్షన్లో పనిచేస్తుంటారు, మైన్స్లో పనిచేసే వాళ్ళకి ఆ మైన్స్ అనేది మామూలుగా ఏదైనా రాసుకుంటే గాయం అయితే రాగి సంగటి తినమని చెప్పారు డాక్టర్స్, తగ్గిపోయింది. అదే చూసారా, అంటే నువ్వు తినే ఆహారమే అనమాట. మంగంపేట దగ్గర ఉంటుంది మన ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కడప జిల్లా దగ్గర ఉంటుంది. తిరుపతి నుంచి 50 కిలోమీటర్స్ ఏపీఎంసి. అక్కడ ఎవరిని అడగండి, ఒక చిన్న ముగ్గురాయి అంటారు, వాళ్ళు తెలియదు పల్లెటూరు వాళ్ళు. ఆ రాయి తీసుకుంటే ఒక 10-15 kg వెయిట్ ఉంటుంది, కనపడదు ఇంత చిన్న రాయి. అది గీసుకుందంటే 2 years మానదు. లక్షలు ఖర్చు పెట్టుకోవాలి దానికి. వాళ్ళు తినే ఆహారం ఏంటి తెలుసా, రాగి సంగటి, కారము, ఉల్లిపాయ వేసి దంచి తినేస్తారు అంతే. ఇంకా తెలియని గోంగూర అంతే, అదే మందు. హాస్పిటల్కి వెళితే డబ్బులన్నీ అయిపోతాయి, తగ్గేది ఎక్కువ టైం పడుతుంది, మాడిపోతూ ఉంటుంది. నా కళ్ళారా చూశాను నేను చిన్నప్పటి నుంచి అయ్యారు. అది డైట్. మీరు ఎవరిని అడగండి అక్కడ వెళ్ళి. ఆంధ్రప్రదేశ్ మనకి కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంతోమంది పనిచేస్తారు ప్రైవేట్గా, గవర్నమెంట్. కాబట్టి వాళ్ళకి రాగి సంగటి, దానికి గోంగూర పచ్చడి, లేదంటే ఉల్లిపాయ
మిరపకాయలు దంచి కారం తినేస్తారు అంతే. అంతే, ఆహారం మందులాగా పనిచేయాలి. మందులు ఆహారంలాగా తినకూడదు. ఇఫ్ యువర్ డైట్ ఈజ్ రాంగ్ మెడిసిన్స్ ఆర్ నో యూజ్, ఇఫ్ యువర్ డైట్ ఈజ్ రైట్ మెడిసిన్స్ ఆర్ నో నీడ్ క్యాప్షన్. కాబట్టి ఇఫ్ యువర్ డైట్ ఈజ్ రాంగ్ మెడిసిన్స్ ఆర్ నో యూజ్, ఇఫ్ యువర్ డైట్ ఈజ్ రైట్ మెడిసిన్స్ ఆర్ నో నీడ్. హాస్పిటల్కి వెళ్ళకుండా న్యాచురల్గా వెళ్ళకుండా నీ ఇంట్లో వాళ్ళతోనే ఆహార పదార్థాలతోనే నువ్వు ఆరోగ్యంగా ఉండడం కాన్సెప్ట్. ఆహార పదార్థాలతోనే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఎవరు చెప్పినా దానికి కాదనకూడదు. కొన్ని ఏం చెప్పినా కొన్ని రాంగ్ రైట్ వస్తాయి. ఇది రాంగ్ అనేది లేదు. ఫుడ్ ఆరోగ్యకరమైన ఎవరు చెప్పినా ఎలా తగ్గింది చూడండి కావాలంటే, లైవ్ టెస్టిమోనీ చేయండి కావాలంటే. రాగి సంగటి తినండి, ఆ గాయాలు ఎంత వేగంగా మాంతలేదు కనుక్కోండి. ఎవరన్నా చెప్పండి, లైవ్. కాబట్టి అలాగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆదాయంతో ఉండాలనే కాన్సెప్ట్లు మనం ఎప్పుడూ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాబట్టి మీరు బరువు పెరగాలి, లావు కావాలంటే బలవర్ధకమైన ఆహారం, న్యాచురల్ ఆహారం ఇప్పుడు నేను చెప్పినవి మీరు ఫాలో అవ్వాలి. ప్లస్ వీటన్నిటికంటే కూడా మానసికంగా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే నువ్వు చేసే పనిని ఎంజాయ్ చేయాలి. సైకాలజీని ఫాలో కావాలి. మీరు ఎవరైనా చేసుకోండి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ అంటారు. అంటే సంతోషమున సంధి చేయమంటాడు. సంతోషంగా నువ్వు నిద్రలేస్తే, సంతోషంగా పడుకుంటే అంత బాగుంటుంది. దానికి కారకులు ఏంటంటే మ్యూజిక్ వినాలి. మనిషి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఉరకలెత్తే ఉత్సాహంలో ఉండాలి, లేడీకి లేచిందే పరుగులాగా ఉండాలి. సంగీతం, పనిని ఆస్వాదిస్తూ పని చేయడం, కష్టపడకూడదు, ఇష్టపడాలి. ఇష్టపడితే కష్టపడదు. మన తల్లి మనల్ని ఇష్టపడి కన్నది, కష్టపడి కాదు. ఇష్టపడి పెంచుతుంది. కష్టపడితే కోపాలు వస్తాయి, ఆ పనిని ఆపేస్తాం, మధ్యలో ఆగిపోతుంది. ఇష్టపడితే అస్సలు ఆగదు. అర్థమైందా? కాబట్టి ఆపాలన్నా ఆపలేరు, ఆగాలన్నా ఆగదు. కాబట్టి మనం చేసే పని, మనం తినే ఆహారం, ఇంకోటి ఆహారం తినే పద్ధతి నేర్చుకోవాలి. హడావిడిగా టీవీ ముందు కూర్చూ టెన్షన్తో చూసుకుంటూ ఎగ్జామ్ ఉందని ఇంకో పరిగొనుకుంటే అవి కాదు. అసలు ఒక 5 minutes 10 minutes ప్రశాంతంగా ఇంకేరే పని లేదు అని ప్రశాంతం కూర్చొని తినాలి. ఎగ్జామ్ టైం అయిపోతుంది, కాలేజ్ టైం అయిపోతుంది, ఆఫీస్ టైం అయిపోతుంది, వర్క్ అయిపోతుంది, ఏమైపోతుంది, అవన్నీ చేయకూడదు. మనస్సు ప్రధానము. నువ్వు ఏం చేయాలన్నా మనస్సు ప్రధానము. మనస్సు బాగుంటేనే ఏదన్నా బాగుంటుంది. మనస్సు ప్రధానంగా ఉంటేనే నువ్వేమన్నా చేసుకోవచ్చు. మనసు ప్రధానంగా ఉండాలి. నీ మనస్సుని నువ్వు తింటున్న ఆహారం కూడా నీ గొంతుల నుంచి నోట్ల నుంచి ఎట్లా వెళ్తుందో తెలియాలి నీకు. నీ బాడీలో ఏం జరుగుతుందో నీకు తెలియాలి. ఫస్ట్ స్టమక్ని క్లీన్ చేసుకోవాలి. నువ్వు ఏం చేయాలన్నా చెప్పినా కదా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలా, బాణశుద్ధి లేని పాకం ఎలా, ఆత్మశుద్ధి లేని ఆచరణలు ఎలా అంటారు మనం. కాబట్టి టీ పెట్టాలి. ఏం చేస్తారు? పాత్రని వెజల్ని క్లీన్గా వాష్ చేసుకొని కడగాలి. ఏ సోపు ముక్క చిన్న పట్లరున్నా పాలు పోసి విరిగిపోతే టీ పెట్టలేవు. అలాగా నీ కడుపు క్లీన్గా లేదంటే కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలి? ఉదయాన్నే లేస్తాను, గోరువెచ్చని నీళ్ళు 5 గంటలకి, 4:30కి, 5కి లేచి తీరాలి. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యము, ఆదాయం అన్నీ పెరుగుతాయి. ఎవరినైనా అడగండి, బ్రహ్మ ముహూర్తము, సూర్యోదయాన్ని నువ్వు చూడాలి. అది కూడా చాలా మంచిది. నీకు ఆరోగ్యకరము, నీకు బలాన్ని ఇస్తుంది. సైకాలజీ. ఆహారం తింటే బలంగా కూడా కాదు, నీ మనసు కూడా ప్రధానంగా ఉండాలి. కాబట్టి బాండాలు శుద్ధంగా ఉండాలి, కడుపు క్లీన్గా ఉండాలి. క్లీన్గా అంటే ఎట్లా ఉంటుందంటే, నువ్వు 5 గంటలకు లేచి 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగేసేయాలి. మళ్ళీ ఒక 30 minutes 40 minutes గ్యాప్తో మళ్ళీ ఒక 1/2 లీటరు 2-3 times కూడా టాయిలెట్కి వెళ్తుంది. అది గుడ్, అది మంచిది. అది క్లీన్గా నీకు తెలిసిపోతుంది. శరీరం గాల్లో తేలినట్టు ఉంటుంది. ఆ గాల్లో ఆ కిక్కే వేరు, అనుభూతే వేరు, ఆ అనుభూతే అప్పుడు నీకు అన్నీ ఏమైనా సవ్యంగా జరుగుతాయి. నీ బాడీలో కదలికలన్నీ నీకు తెలిసిపోతూ ఉంటాయి. నీ శరీరంలో కాన్సన్ట్రేషన్ చేయాలి. తింటున్నప్పుడు కూడా ఆస్వాదిస్తూ ఆ తినడం పైన ఇంక వేరే ఏం పని పెట్టుకోకూడదు. వేరే ఆలోచన గుర్తుకు రాకూడదు మనస్సులో. కాన్సన్ట్రేషన్గా తింటున్నప్పుడు కూడా బాగా నమిలి ఆహారాన్ని బాగా నమిలి తినాలి. బాగా నమిలి ఓపికగా ప్రశాంతంగా తినాలి. హ్యాపీగా అది కూడా ఎంజాయ్ చేయాలి. అరిటాకు వేసుకుని తింటే చాలా మంచిది, పచ్చిది. తెగదా టేబుల్ మీద ప్లాస్టిక్లు అవన్నీ వీలైనంతవరకు వాడకూడదు. కుండలు తెచ్చుకోవాలి, వాడగలగాలి. ఇవన్నీ కుదరదంటే హాస్పిటల్ నెలల తరబడి డబ్బులు లక్షల తరబడి కట్టుకోవడం కుదురుతుంది. నేచర్.
జ్యూసులు తాగడం బదులు కంటే పండు తాగాలి. ఒకవేళ జ్యూస్ చేసి పైనాపిల్ లాంటి పండు తినలేం, పళ్ళు పులిసిపోతాయి. వడగట్టకుండా తాగాలి, ఫిల్టర్ చేయకుండా తాగాలి, పిప్పితోనే తాగాలి. చాలా మంచిది, లోపల క్లీన్ అయిపోతుంది, వాష్ చేసేస్తుంది. పైనాపిల్ జ్యూస్ బాగా తాగాలి, తక్కువలో దొరుకుతుంది. ఇప్పుడు మార్కెట్లో పైనాపిల్ చెప్పినా కదా, 30 రూపాయలకు 2 పైనాపిల్ అమ్ముతున్నారు. 2 పైనాపిల్ అమ్ముతున్నారు. 4 రోజులు వస్తుంది ఒక మనిషికి. 4 రోజులు మార్నింగ్ ఈవినింగ్ జ్యూస్ తాగొచ్చు. 30 రూపాయలు ఎంత చీప్. అదే బయట పోతే ఒక రోజుకే ఒక పూటకి వాడు ఏం వేసిస్తాడు, షుగర్ వేయకూడదు, అది తీయగా ఉంటుంది. అదే తీయగా ఉంటుంది, ఇంకా షుగర్ వేయకూడదు, వడగట్టకూడదు, ఎక్కువ నీళ్ళు పోయకూడదు, చిక్కగా ఉండాలి, తాగేయాలి. లోపల బాడీలో మార్పు మామూలు కాదు. నువ్వు టాయిలెట్కి వెళ్తే కనబడుతుంది, వాష్ అవుట్ చేసేస్తుంది, నువ్వు వద్దన్న క్లీన్ చేసేస్తుంది. కాబట్టి పైనాపిల్ జ్యూస్ తక్కువ రేట్లో దొరుకుతుంది. ప్లస్ పనస పండ్లు అమ్ముతున్నారు, చీపు. ఓ పూట పనస పండు తినేయాల, చాలా బలం వస్తుంది. పనస పండ్లు చాలా బలం బాడీకి ఇప్పుడు దొరుకుతున్నాయి, ఎక్కడ పట్టినా నేచురల్. ఎందుకంటే చాలా బాగా ఉంటుంది పనస పండ్లు. అవి కూడా బలానికి మంచిది, చాలా బలం ఇస్తుంది, న్యాచురల్ బలము. దాంట్లో తక్కువ రేట్లో ఉంటుంది, న్యాచురల్, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇవన్నీ ఆహారము. సీతాఫలం పండ్లు అప్పుడే మార్కెట్లోకి వచ్చాయి. సీతాఫలం పండ్లు అసలు అన్నాన్ని ఆపేయాలి కొద్ది రోజులు, ఒక 40 రోజులు దీక్షలాగా చేసుకుంటూ నీకు అనిపిస్తే తినాలి. మరి అనిపిస్తే సండే రోజు మటన్, చికెన్, ఫిష్ నీ ఇష్టం వచ్చింది సండే రోజు ఎంజాయ్ చేయి. మిగిలిన 6 రోజులు ఈ డైట్ ప్లాన్ అలాగే. సండే రోజు నీకు 4 కట్టడి చేసుకోకు, అస్సలు చేసుకో. బట్ అకేషనల్లీ ఏది ఆపకు, గ్రాడ్యువల్గా చిన్నగా చేసుకుంటూ ఆపు. ఒకేసారి సడన్గా ఆపకు, ఏది కూడా ఆపకు. తగ్గించుకుంటురా. నేను రుచిని ఎప్పుడు ఆపుకోకు. కాకపోతే ఒక సండే రోజు నీకు నచ్చినట్టు నేను ఏం చేసుకుంటే ఎన్ని కావాలి అవన్నీ తీసుకో. పూర్తిగా ఆపకు, నీ కోరికలను పూర్తిగా ఆపకు. గ్రాడ్యువల్లీ కంట్రోలింగ్ తెచ్చుకో. అది లేకపోతే తినలేక ఉండలేను అనేటట్టు తెచ్చుకోకండి. కాబట్టి బలవర్ధకమైన ఆహారం తింటే బలంగా ఉంటావు, తయారవుతావు. బలవర్ధకమైన ఆహారం తినాలి. ఏ మందులు, టానిక్లు, ట్యాబ్లెట్లు, ఏదో బయట పంపే పౌడర్లు అవన్నీ వద్దు, ఉపయోగం లేదు, పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే నీకు తెలియదు, బిలీఫ్ లేదు, నువ్వు చూడలేదు అంతే. ఎందుకు ఉపయోగం లేదంటే నువ్వు కంటితో చూడలేదు, దాంట్లో ఉంటలేదు, తెలియదు. ఇవైతే ఆహారం ఎవరైనా కాదంటారు, అది అనుకో చెప్పలేము. క్వాలిటీ టెస్ట్ చేయండి, ఇవన్నీ టెస్ట్ చేయండి, ఎక్కడ చేసి ఏం చేశారంటే ఏం ఉండదు, తెలియదు. మనం కనుక్కోలేం కూడా, మనం కనుక్కోలేం. ఇదైతే ఫుడ్ మనం కనుక్కోవచ్చు, సున్నుండలు మనం కనుక్కోవచ్చు, మనం తయారు చేసుకోవచ్చు. అలాగే చెప్పినా కదా, ప్రతి ఒక్కరు కూడా మినపప్పు గారెలు మనం తయారు చేసుకోవచ్చు, మనం తయారు చేసుకోవచ్చు, మనం తినవచ్చు. అది మీద రాగులు, చోడులు అంటారు, వాటిని మనం చేసుకోవచ్చు, మనం వాటిని తయారు చేసుకోవచ్చు. ఆహారాన్ని ప్రతి ఒక్కటి. ప్లస్ ఆకుకూరలు చాలా బాగా తినాలి. ఆకుకూరలు, పప్పు వేసి ఆకుకూరలు తినాలి. ఆకుకూరలు, పప్పు బాగా తినాలి. ప్రతిరోజు కూడా ఈ రాగి జావని ఉదయం నైట్ కొంత, అదొక లిక్విడ్ డైట్. అది కంపల్సరీగా నువ్వు చేసుకుంటే చాలా మంచిది. రాత్రి చేసింది ఉదయాన్నే చాలా మంచిది. దాంట్లో ప్రోబయోటిక్ యాడ్ అవుతుంది. కాకపోతే రాగి జావ దాని బౌల్ని ఏం చేయాలంటే ఒక పలచాటి కాటన్ క్లాత్తో కట్టాలి, ప్లేట్లు మేయకూడదు. ప్రోబయోటిక్ యాడ్ అవుతుంది. కరోనా కూడా చాలా పవర్ఫుల్గా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ప్లేటు మేయకూడదు, క్లాత్ కట్టాలి, కాటన్ క్లాత్ దానికి మూతలాగా కట్టేసేయాలి. నైట్ అంతా ఉంటే ఒక ప్రోబయోటిక్ ఎంతో పవర్ఫుల్, ఎంతో మంచిది, ఎంతో మంచిది. తక్కువ రేట్లో దొరికేటివి మార్కెట్లో చెప్పాను కదా, పనస పండ్లు, బొప్పాయి పండు. ఎందుకంటే బాడీలో చాలా పోషక విలువలు. మునగాకు, అవసాకు వాటిని ఎలా చేస్తారంటే ఉడకబెడతారు, వాటర్ని పక్క తీసేసి ఆ వాటర్ని కూడా ఒక మిరియాల పొడి, జీలకర్ర పొడి కలుపుకొని టీ లాగా తాగితే మంచిది. ఆ పౌడర్లు ఏం చేస్తారంటే పల్లీలు అంటే వేరుశెనగ పప్పుల్ని వేయించుకొని, దాంట్లో మిరపకాయలు వేయించుకొని దాన్ని పౌడర్ చేసి దాన్ని చల్లుతారు వాటిలో. చిన్నప్పుడు పల్లెటూరులో బాగా దాన్ని ఆహారాన్ని అంచుకొని తింటే బాగుంటుంది, స్వర్గం కనపడుతుంది. అంత బలవర్ధకమైన ఆహారం అది. ఏది మునగాకు కానీ, అవసాకు కానీ. మునగాకు మార్కెట్లో ఇక్కడ అమ్ముతారు, లేదా విలేజ్లో తెచ్చుకోవచ్చు, చాలా మంచిది.
ఎన్నో పోషకాలు ఉన్నాయి వాటిలో, మునగాకులు, అవిసాకులు. గోంగూర పచ్చడి అనేది మన ఆంధ్రలో, గోంగూర పచ్చడిని మన మెనూలో కంపల్సరీగా చేర్చుకోవాలి. చాలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈజీ, తక్కువ రేటు, మంచిది, నో సైడ్ ఎఫెక్ట్స్. ఫుడ్, ఇవన్నీ ఫుడ్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదంతా ట్యాబ్లెట్లు, టానిక్లు, వాటిల్లో ఒక రోగంకి ఇంకో రోగం. ఆహారంలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అసలు ఆహారం అంటేనే వీటి నేచురల్గా దొరికే ఆహారం, బలవర్ధకంగా ఉండే ఆహారం, ఆరోగ్యంగా చేస్తుంది, బలం చేకూరుస్తుంది. మన బాడీలో అసలు నీకు డైజెషన్ సిస్టమ్ క్లీన్గా ఉంటుంది, నీ కడుపు సిస్టమ్ క్లీన్గా ఉంటుంది, క్లీన్గా. కాబట్టి వాట్ యువర్ పుట్టిన స్టమక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ బాడీ చాలా కాస్ట్లీ. దాన్ని ఓన్లీ ఆహారంతో, మంచి ఆహారంతో నింపి దాన్ని నీట్గా బాగా ఉంచుకోవాలి. అది దాన్ని ఇబ్బందులు గురి చేసే ఆహారం తీసుకొని ఇబ్బందులకు గురి చేయకూడదు. మన బాడీ చాలా కాస్ట్లీ, ఎంతైనా వెల కట్టలేము. కాబట్టి ఆహారం డైట్ ప్లాన్లో అలా చేసుకొని మనకేదంటే చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, అమ్మమ్మలో, తాతయ్యలో 50 years బిఫోర్ ఉండే ఆహార పద్ధతులు అంతే. నువ్వు ఎవరినోనో అడగనక్కర్లేదు. పల్లెటూరు ఉంటారు కదా, మనకు అందరూ పల్లెటూరు బేస్ వాళ్ళమే. ఈరోజు సిటీలో ఉండొచ్చు కాక, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వెళ్ళామనుకో, అక్కడ ఏమున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనీసం వారానికి ఒక్కసారైనా సరే విలేజ్లో గడపాలి. విలేజ్ అంటే గ్రీనరీలో గడపాలి, చెట్ల కింద అట్లా గడపాలంతే. అది ఇంకా ఆరోగ్యం, అది ఇంకా బలం ఇస్తుంది. మన ఫోర్ ఫాదర్స్, మన పుట్టుపూర్వత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అక్కడ ఒకరోజు వెళ్ళి గడిపి అక్కడ ఆహారాన్ని, ఆ ప్రకృతిలో అక్కడ దొరికే ఆహారపు అలవాట్లు నీట్గా చాలా బాగుంటాయి. హోటల్లో కాదు, ఆ ప్రకృతి వాళ్ళు ఆస్వాదిస్తే అది కూడా ఆరోగ్యం. ఎందుకు చెట్టు కింద ఉంటాం, ఆక్సిజన్ ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటాము. అప్పుడు ఏం చేసినా బలం ఇస్తుంది. మనసు అనేది చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అది కూడా ఒక భాగమే డైట్ ప్లాన్లో. వీక్లీ వన్స్ అట్లీస్ట్ కనీసం వెళ్ళలేను, కుదరదు అంటే కాదు, వెళ్ళాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయంతో ఉండాలి. నీకు ఆక్సిజన్ అనేది పల్లెటూరులోనే. అక్కడ పొల్యూట్ కాలేదు పల్లెటూరులో. సిటీ ఫుల్ పొల్యూషన్. ఇప్పుడు దాన్ని వేసి రణగొణ ధ్వనులు. సిటీ విలేజ్ అంటే ఎక్కడికో ఉన్నా కూడా అక్కల మన ఫ్రెండ్ ఉంటారు వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల. ఓ 40-50 kilometers సిటీ దాటితే చాలా మంచి ఆరోగ్యంగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు అక్కడ. సిటీలు అంటే ఎక్కువ వెహికల్స్ అన్నీ ఇక్కడ. ఎందుకంటే చెప్పినాక ప్రతి ఒక్కటి కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటుంది, పొల్యూషన్ వదులుతూ ఉంటాయి. గాలి అన్నీ పొల్యూషన్ అయిపోతాయి, వాటర్ అన్నీ పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఆరోగ్య సమస్యలు సిటీలో ఉండే వాళ్ళకి వెంటాడుతూ ఉంటాయి. శారీరక శ్రమ ఉండదు, ఏసీగా గాలి వెళ్తూ ఉండాలి. అపార్ట్మెంట్లు ఎక్కువ ఉండకూడదు, గాలి ఎప్పుడు డోర్ తీసేయాలి, ఆరు బయట ఉండాలి, వెలుతురు గాలి బాగా తగలాలి. శారీరక శ్రమ నీ పన్ను చేసుకోవాలి. కాబట్టి సన్నగా ఉండేవాళ్ళు లావు అవ్వాలంటే ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ కూడా ఫాలో కావాలి. ఇది కూడా ఒక పార్ట్. ఇదేంటి, దీనికి సంబంధం లేదు అనుకోకూడదండి. మీకు తెలియదు, మాకు తెలుసు సంబంధం. డాక్టర్ పోతాం, ఆయన చెప్తే తింటారు. ఇది వెల్త్ డాక్టర్, డబ్బులు తీసుకుని ఫ్రీగా చెప్తాం. అర్థమైందా? కాబట్టి ప్రతిదీ నీకు ఆచరించలేని పనులు చెప్పట్లేదు, ఆచరించగలిగినవి, ఆమోదయోగమైనవి ఎవరైనా సరే. అర్థమైనా? సామాన్య ప్రజలు కూడా, ఎక్కువ ఆదాయం లేని వర్గాలు కూడా నేను చెప్పేది నీట్గా, అది కాస్ట్లీ కాదు కదా, నార్మల్. కాబట్టి బలవర్ధకమైన ఆహారం, నీ స్టమక్ని క్లీన్గా ఉంచుకోవడం నీ చేతుల్లో పని, నీ ఆలోచనతో పని. దాన్ని అంత పద్ధతిగా, అంత చక్కగా కాపాడుకుంటూ నువ్వు ఏం చేసినా నీకు శరీర కదలికలతో సహా నీకు తెలియాలి. నువ్వు తింటున్నావు అంటే నీ ఆహారం ఎలా వెళ్తావని తెలియాలి, నీ బాడీలో ఏం జరుగుతుంది మార్పు నువ్వే. అలా అంటే కాన్సన్ట్రేషన్ చేయాలి. భోజనం చేస్తున్నప్పుడు కూడా టీవీ చూస్తూ తినడం, ఎక్కడ ఆలోచిస్తూ తినడం, ఫోన్ చేస్తూ తినడం, మొబైల్ చూసుకుంటూ తినడం, ఆ పద్ధతులన్నీ మార్చేయాలి. ఆ పద్ధతులన్నీ పద్ధతిగా గుడ్ హ్యాబిట్స్, దాన్ని ఇంకోరు ఫాలో అవుతారు. రేపు నువ్వు చేస్తే నీ పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. నీ పద్ధతి బాగుంటే వాళ్ళు బాగుంటారు, నీ పద్ధతి బాగుంటే వాళ్ళు కూడా అదే. రేపు వాళ్ళు ఇలా కాదు, అలా కాదని నువ్వు చేసావు కదా అంటారు. డూప్లికేట్, జిరాక్స్, కాపీ. కాబట్టి మనం ఏం చేయాలి, సభ్య సమాజానికి మెసేజ్ ఏమి ఇవ్వాలి, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీకు ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. పర్టికులర్ లేడీస్, నువ్వు ఆరోగ్యంగా లేకపోతే, నువ్వు అనారోగ్యం వెళ్తుంటే వాళ్ళ జీవితాంతం ఎంత డబ్బు పెట్టినా నీ జీన్స్ని వాళ్ళకి ఇవ్వాలంటే నువ్వు చాలా కరెక్ట్గా ఉండాలి. నువ్వు క్లీన్గా, నీ స్టమక్ క్లీన్గా, నువ్వు ఆలోచన డబుల్ క్లీన్గా, ఆచరణ ఇంకా చేసుకోవాలి. కాబట్టి
మనకు తెలియని విషయాలకు వెళ్ళకూడదు. తెలిసిన విషయాలు, మనకు తెలిసిన మనుషులు, మనకు తెలిసిన ఊర్లు, పల్లెటూర్లు, వాళ్ళ జీవన సరళి, వాళ్ళ ఆహార సరళి అది 100% ఫాలో కాలం కాబట్టి కొంచెం నేను ఇది చెప్పాను. ప్లస్ ఈ నాన్ వెజ్కి సండే దాకా మీరు ఎక్కువ తినకండి. పప్పు ఉంటుంది, ప్రోటీన్స్, మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి దాంట్లో, మటన్ చికెన్ కంటే కూడా. పప్పుని భాగం చేసుకోండి. ఎక్కడ కూడా పప్పు అనేది బలవర్ధకమైన ఆహారం. పప్పులో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. పప్పుని డైట్లో భాగం చేసుకోండి. పప్పు చాలా మంచిది, సైడ్ ఎఫెక్ట్స్ రావు. దాన్ని అదే నాన్ వెజ్ అనుకోండి, రకరకాల ప్రాబ్లమ్స్, స్టోరేజ్ చేస్తారు, ఎక్కడెక్కడ పెంచుతారు, ఏవో దాంట్లో పొల్యూషన్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. పప్పులో ఆ ప్రాబ్లం లేదు, కందిపప్పులో ఆ ప్రాబ్లం లేదు. హ్యాపీగా బ్రహ్మాండంగా తినాలి. అందువల్ల పప్పు ప్రోటీన్స్, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో. మాంసకృతులు అధికంగా ఉండేది పప్పు, కందిపప్పు. దాన్ని మనం మన జీవన విధానంలో చేసుకోవాలి. ఆహారాన్ని మితంగా తినాలి. ఎక్కువ తినేస్తే లావు అయిపోతాం, తినకపోతే తగ్గిపోతాం అనేది లేనే లేదు. అందువల్ల కొంచెం ఆకలిగా ఉన్నప్పుడే లేయాలి, తినేసేయాలి. ఎక్కువ తినకూడదు, కడుపు నిండా తినడం కూడా కాదు. కాబట్టి డైట్ ఎప్పుడు కూడా నువ్వు ఆహారం తిన్న ఒక అరగంట తర్వాత ఒక పండు తినాలి. అది జామ పండు తినచ్చు, పనస పండు తినచ్చు, సీతాఫల పండు తినచ్చు, అరటిపండు తినచ్చు. అరగంటకి పండు తినాలి. 3 పూటల్లో వచ్చి 3 సాలిడ్ డైట్ కాకుండా లిక్విడ్ డైట్, ఫ్రూట్స్ అలా యాడ్ చేసుకోండి నీ కన్వీనియంట్ని బట్టి. అలాగా ఒక 1 or 2 months చేసే లోపల నువ్వు ఆటోమేటిక్గా నీకే అలవాటు అయిపోయి నువ్వే ఇదే బాగుంటుందనే స్టేజ్కి వచ్చేస్తావు. అలవాటు చేసుకో, శరీరం తేలిక అవుతుంది. ఎప్పుడైతే ఫ్రూట్స్ తింటావో తేలికగా ఉంటుంది శరీరం, నీ శరీరము తేలికగా ఉంటుంది. అప్పుడు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటావు. కాబట్టి డైట్ ప్లాన్లో నువ్వు చేయాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పని ఏంటంటే తినే ఆహారాన్ని కడుపు నిండా తినకుండా ఇంకొంచెం ఆకలి ఉన్నప్పుడు ఆపేయాలి. ఒక అరగంట గ్యాప్ తీసుకొని దాన్ని పండుతో, ఒక ఫ్రూట్తో, ఏదో ఒక ఫ్రూట్ ఆహారం తిన్న అరగంట తర్వాత. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, వాటర్ని నువ్వు భోజనం తినే అరగంట ముందు తాగాలి. ఒక గ్లాస్ తాగాలి. తినేటప్పుడు తాగకూడదు. తిన్న అరగంట తర్వాతనే మళ్ళీ వాటర్ తాగాలి. ఇది చాలా ఎందుకంటే లాలాజలంతో నువ్వు తిన్న ఆహారం డైజెస్ట్ కావాలి. లాలాజలం ఊరుతుంది. నువ్వు వాటర్ తాగేస్తుంటే లాలాజలం తగ్గిపోతుంది, వాటర్తో డైజెస్ట్ అవుతుంది. కష్టం అవుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది నీ శరీరానికి. అందువల్ల నీ లోపల ఉండే సిస్టమ్కి అది. అందుకని లాలాజలంతో గొంతు అసలు పట్టుకోవద్దు, ఒక్కొక్కటి తాగొచ్చు మధ్యలో అంతే. 1/2 hour బిఫోర్, 1/2 hour ఆఫ్టర్ తాగాలి వాటర్ని. టైమింగ్ ఇంపార్టెంట్. ఎప్పుడేం చేసేయకూడదు. టైమింగ్ ఇంపార్టెంట్. ఉదయాన్నే 6-6:30కి బ్రేక్ఫాస్ట్ ముగించాలి. మధ్యాహ్నం 1 to 2 లోపల లంచ్ అయిపోవాలి. ఈవినింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిన్నర్ని కంప్లీట్ చేయాలి. అది నీ ఇష్టం. నేను టైం చెప్తే మరీ ఎంత అంటారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పడుకోవడానికి 2 గంటల ముందే నీ భోజనం అయిపోయాలి. తిన్న 2 గంటల తర్వాత పడుకోవాలి. అంటే త్వరగా అటని చెప్పి నైట్ 10 గంటల దీన్ని 12 గంటలు పడుకోమని చెప్పట్లేదు. వివేకానంద స్వామి ఏం చెప్పాడు? ఎర్లీగా లేవండి, ఎర్లీగా పడుకోమన్నాడు. లేట్గా లేచి లేట్గా పడుకోమనలేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, నీకు వీలైనంత. నైట్ మహా అయితే 9 మించి అసలు పడుకునేస్తున్నారు. ఎర్లీగా 4 గంటలు ఇంకా నో ప్రాబ్లం. ప్లస్ నిద్ర కూడా క్వాలిటీగా పోవాలి. మనం 8 గంటల నిద్రపోలేదు అనుకుంటాం. ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, బిగ్ షాట్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళంతా టైట్ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళ నిద్ర క్వాలిటీగా పోతారు. మధ్య ఎక్కడ జర్నీలో నిద్రపోతారు అంతే. అది స్టూడెంట్ లైఫ్లో చేశాం కదా. 10th class వాళ్ళు ఇంటర్మీడియట్ అప్పుడు ఎంసెట్ రాయడానికి లేదా గవర్నమెంట్ జాబులు రాయడానికి చేశారు కదా 18 hours. అప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. 8 గంటలు నిద్రపోవాలా కాదు కదా. మన అవసరం వస్తే, మన లక్ష్యం ఏర్పడితే మనమే అవన్నీ కూడా అతిక్రమం చేసుకొని మంచి చేసుకుంటాం. కాబట్టి నీకు ఏదైనా కూడా క్వాలిటీగా, క్లస్టర్ క్లారిటీగా నువ్వు మొదలెట్టాలి. డౌట్ఫుల్గా ఏది చేయకూడదు. క్లస్టర్ క్లారిటీగా, వైట్ పేపర్ లాగా నీకు ఏది చేసినా పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్తో. ఎవరెవరో మార్కెట్లో ఏమో చెప్పి చేస్తారు. అసలు డబ్బులు ఎక్కువ పెట్టకూడదు. నీకు తిండిలోనే అన్నీ ఉన్నాయి, మీతో అన్నీ కూడా ఉపయోగం లేదు. వ్యాపారం అవన్నీ. ఇది వ్యాపారం కాదు. తినే ఆహారంలో
పప్పు, కందిపప్పు కాబట్టి ఈ వేరుశనగ పప్పు, మినప్పప్పు బలవర్ధకమైన ఆహారం. మినపగారెలు అంటారు, మినప సున్నుండలు, వేరుశనగ పప్పులు, అట్లు నువ్వులు. ఎక్కడన్నా ఎవరన్నా కాదంటారా? ప్రపంచంలో మీరు ఎవరైనా కాదనగలరా? ఎక్కువ వాడేది భారతదేశంలోనే. మిగిలిన ఆహారపు అలవాట్లన్నీ వేరే ఉంటాయి. భారతదేశం ఆహారపు అలవాట్లన్నీ ఇలా ముడిపడి ఉంటాయి, శారీరక శ్రమతో ఉంటారు. కాబట్టి శారీరక శ్రమ కాబట్టి వీటిని కాదనలేరు. మిగిలినవనుకో ఎవరైనా కాదంటే మనం చూడలేదు ఎలా తయారు చేస్తే, ఇలా పిండి పౌడర్ ఉంటే ఏదో పెట్టి ఇది వేస్తే బలం అవుతూ ఉంటారు. చాలా కాస్ట్లీ ఉంటుంది అది. నువ్వు అనుకున్న ప్రయోజనం నెరవేరదు. నీకు కూడా డౌట్గా ఉంటుంది అది అవునో కాదు, అవునో కాదు అని. ఎందుకని వ్యాపార ప్రకటనలో కొన్ని కోట్లు ఖర్చు అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా నీకు దానిపైన కాస్ట్ వేస్తారు. అది తయారీ ఖర్చు అంత కాబట్టి దాంట్లో ఏమవుతుంది, అంత చేయాలనుకుంటే వాళ్ళు క్వాలిటీగా ఉంచరు. అన్నీ పేపర్ మీద రాస్తుంటారు క్వాలిటీ అంతే. ఇదైతే నీకు తెలిసింది ఆహారం డైరెక్ట్, అది ఇండైరెక్ట్ ఏమో కలిపేస్తుంటారు దాంట్లో వ్యాపార. కాబట్టి నువ్వులు తెలుస్తుంది కలిపేరలేదు, కందిపప్పు తెలుస్తుంది కలిపేరలేదు, వేరుశనగ పప్పు, మినపప్పు ఏమీ కలపలేదు తెలుస్తుంది నీకు. మంచి మినపప్ప కాదా, మంచి కందిపప్ప కాదా, మంచి వేరుశనగ పప్ప కాదా. నువ్వు మన పల్లెటూళ్ళు దొరుకుతాయి. అవి ఎక్కడో తయారు చేస్తాం మనకు తెలియదు. మన పల్లెటూళ్ళు దొరకవు. అవి కాస్ట్ ఎక్కువ, అపోహలు అవన్నీ. అదేవిధంగా మనం కాదని చెప్పలేము, చెప్పడానికి కూడా లేదు. నీకు తెలుసు నువ్వేం తింటున్నావో నీకు తెలుసు, క్లియర్గా ఉండాలి. కాబట్టి కందిపప్పు కేజీ ఎంత తెలుసు, సింపుల్. ఎన్ని రోజులు వస్తుంది, ఎంత పెద్ద అది అదేవిధంగా 5 రోజులు రావు కదా. కాబట్టి నువ్వులు తెలుసు, నువ్వుల లడ్డు. కాబట్టి వేరుశనగ పప్పులు ఒక గుప్పెడు అన్నం, ఒక కేజీ తెచ్చుకుంటే 4 రోజులు వస్తుంది. అంటే జస్ట్ డే బై డేనో రోజు ఇంకా తిన రోజు తినగలితే అంత బలవర్ధమైన ఆహారం. అన్ని ప్రోటీన్స్ డైరెక్ట్ ఇమ్మీడియట్గా ఇంజెక్ట్ అయిపోతాయి. తెలుసు ఇది జెన్యున్ 2 2 0 4 మ్యాథమెటిక్స్ లాగా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎవరో ఏదో చెప్పేసి ఏదో చెప్పిన అపోహలని నేను అవన్నీ చేసేసి కంటే నీ ఆహారంనే ఈ విధంగా డైట్ ప్లాన్లో చేర్చుకొని నువ్వు డైరెక్ట్గా నీకే చేసుకొని దాన్ని అలవాటు పడుతూ ఉంటే. కాబట్టి వండిన ఆహారాన్ని తగ్గించేయండి. వైట్ రైస్, పాలిష్డ్ రైస్ని అవాయిడ్ చేయండి. దాని ప్లేస్లో రాగులు చేసుకోండి. లేదంటే నీకు బయట ముడి బియ్యం అమ్మితే అవి మీరు అలవాటు పడిపోయి ఉంటారు, వాటికి అలవాటు పడిపోయి మార్చుకోవాలని. కాబట్టి దానివల్ల రాగి పిండి బెస్ట్ డైట్. రాయిలాగా ఉంటాం. ఆ రాగి పిండి ద్వారా చెప్పినా కదా, జావ చేసుకొని అంబలు చేసుకొని దాని ప్రకారం మనం బ్రహ్మాండంగా ఖర్జూర పండ్లు, డేట్స్ ప్రతిరోజు కనీసం 4-5 తినాలి. మీకు బలవంతమైన ఆహారం, డైజెషన్ ఫ్రీగా ఉంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. జామ పండ్లు బాగా చేసుకోండి. జామ పండ్లు, పనస పండ్లు, బొప్పాయి పండ్లు, నేరేడు పండ్లు, సీతాఫల పండ్లు, పైనాపిల్ జ్యూస్, పుచ్చకాయ అంటే వాటర్ మెలన్ బయట దొరుకుతున్నాయి, తక్కువ రేటు దొరుకుతున్నాయి. చాలా ఒక పూట వాటకైతే ఒక పూట గడిపేయచ్చు. ఒక పూట ప్లస్ ఈ దోసకాయ అంటారు. ఈ సమ్మర్లో చాలా కూల్గా ఉంటుంది, బాగా దొరుకుతాయి. అవి చేసుకోవాలి. పప్పును కూడా దోసకాయ పప్పు ఒకసారి, దాని మీద ఒక ఆకుతో పాలకూర పప్పు ఒకసారి, తోటకూర పప్పు ఒకసారి, కొద్దిగా పప్పు వేసి ఆకుకూరలు ఎక్కువ వేసి, ఒట్టి ఆకుకూరలు తినలే కదా, తింటే చాలా మంచిది. నీకు ఎంత ప్రయోజనాలు చేకూరుతాయో, తక్కువ రేటుతో దొరుకుతాయి. ఇంక ఏవో బలం కోసం తినడం, అలాంటి ఆరోగ్యం కోసం తినడం అక్కర్లేదు. అది మీద నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకుండా ఇవన్నీ నిన్ను బాగా కాపాడుతాయి. నీ ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడతాయి. కాబట్టి లేడీస్ ఏం చేస్తారు, మేకప్ తగ్గించాలి, న్యాచురల్గా ఉండాలి, ఇంటర్నల్గా బ్యూటీగా ఉండాలి. ఎక్స్టర్నల్ బ్యూటీ కంటే ఇంటర్నల్గా బ్యూటీగా ఉండాలంటే ఏం చేయాలి, వాటర్ని బాగా తాగాలి. బయట జర్నీల్లో, కాలేజీకి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తాగలేరు. కాబట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మార్నింగ్, ఈవినింగ్ ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు, ఎంటీ స్టమక్ ఉండేది మార్నింగ్ టైం, ఈవినింగ్ ఆఫ్టర్ 6. మధ్యలో ఏం తినకుంటే, ఈ పానీపూరీలు ఇవన్నీ తినకూడదు. అర్థమైంది. కాబట్టి బరువు తగ్గాలని ఆహారం ఆపేయడం, బరువు పెరగాలని విపరీతంగా తినడం కూడా కాదు. సమతుల్య ఆహారం తినాలి. సమతుల్య ఆహారం తింటే చాలా బాగుంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నీ మెనూని ప్లాన్ చేసుకుంటూ సండే రోజు నీ కోరికలన్నీ తీర్చుకున్నావు. ఏమేమి తినకూడదు ఎట్లా అన్నీ తీర్చుకో, మంచిదే. మళ్ళీ మండే వచ్చేకాడికి కంట్రోలింగ్కి వచ్చేది. సండే హాలిడే కదా,
జనరల్గా ఎక్కువ మందికి మామూలుగా సండే అంటే ఎంజాయ్ చేయాలంటే ఆ రోజు మందు నాన్ వెజ్ అంత ప్రియులు. అర్థమైందా? నాన్ వెజ్లో ఫిష్ మంచిది, అది కూడా ఫిష్ చేపల కూర మంచిది, పులుసు మంచిది, చాలా మంచిది. ఎందుకంటే చేపల పులుసు హార్ట్ అటాక్స్ రాకుండా అది కాపాడుతుంది. రాత్రి పడుకుంటే ఉదయానికి ఏమవుతుంది అవన్నీ అపోహలు ఏమీ కాదు. ఎప్పుడు చేపల కూర పులుసు తిన్నప్పుడు కంపల్సరీగా చేపల కూర పులుసులో భాగం చేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తాగాలి. ఆ తాగే ముందు 4 వెల్లుల్లి రెబ్బలు పచ్చివి తినేయాలి. ఒక 2, 3, 4 రోజులకి చాలా బాగుంటుంది, అలవాటైపోతుంది. ఏదైనా అలవాటు అయిపోతుంది. వారానికి ఒకసారి కంపల్సరీగా ఒక కాకరకాయ మిక్సీలో వేసుకొని జ్యూస్ తాగేయాలి. కొంచెం తేనె వేసుకొని తాగండి, చేదుగా ఉంటే. కడుపును క్లీన్ చేసుకోండి, ఎంప్టీ స్టమక్తో తాగండి. వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఒక కాకరకాయని జ్యూస్ ఒక గ్లాస్కి తాగేసుకోండి. నిమ్మరసం రోజుకి 2-3 నిమ్మకాయలు నీకు బాడీకి అందాలి, చాలా మంచిది. రోజుకి ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసం వాటర్. నిమ్మరసం తాగితే వెయిట్ తగ్గడానికి కాదు, వెయిట్ పెరగడానికి కూడా తాగాలి. ఎందుకంటే క్లీనింగ్నెస్ కాదు, పెరగడం కాదు. నువ్వు లావుగా ఉండేవాళ్ళైనా సరే వాళ్ళు నీకు చెప్పినా కదా, వాళ్ళు వెజల్స్ క్లీన్ చేసుకోవాలి, సన్నగుండ కూడా క్లీన్ చేసుకోవాలి ఆ టైప్లో. కాబట్టి నిమ్మరసం అనేది నీకు క్లెన్సింగ్ బాగా చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? నిమ్మరసం అనేది 2-3 నిమ్మకాయలు. కాబట్టి దాన్ని తాగాలి. నిమ్మకాయ చాలా మంచిది, చాలా మంచిది. అసలు నిమ్మ పచ్చడి తయారు చేసుకొని దాన్ని డైట్లో భాగంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పుల్లగా ఉంటుందని అలా అవాయిడ్ చేయడం కాదు, చాలా మంచిది, చాలా మంచిది. ఉసిరికాయ ఉండాలి, ఆ పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. పౌడర్ రూపంలో అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా కషాయాలు తాగాలి. మార్నింగ్ లేచి మిరియాల కషాయం అని ఎప్పుడు తాగితే సిస్టమ్ క్లీన్ అవుతూ ఉంటాయి. వారానికి ఒకసారన్నా, అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా తాగాలి. పెద్దవాళ్ళు చేస్తుంటారు కదా పల్లెటూరులో, ఎంతోమంది పల్లెటూరులో ఈజీగా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంత ఫాలో అవ్వాలి. పూర్తిగా ఫాలో కాలేకపోవచ్చు, పల్లెటూరుకి వెళ్ళిపోవాలని అంటారు. కాబట్టి వాళ్ళని పెద్దవాళ్ళని అడిగితే ఏదో చెప్తారు. వాళ్ళు ఇదే బలవర్ధకమైన ఆహారం, అదే ఖర్చు లేదు, డబ్బులు తీసుకొని చెప్పేది కాదు, ఫ్రీగా చెప్పేది జెన్యూన్, కమర్షియల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ కాదు, కమర్షియల్గా లేకుండా ఆరోగ్యం చేయాలి, ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయాలి, మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి, పని ఎక్కువ చేయాలి, ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. నీకు జబ్బులే రావు, నువ్వు అసలు ఖాళీగా ఉండకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. పక్కన వాళ్ళతో అవి ఇవే కాలం చెల్లిన కబుర్లు ఇది చెప్పండి. మనకు అర్థమైందా? మన కాసులు కురిపించే కబుర్లు టైం వేస్ట్. నీ లక్ష్యం, నీ పని, రిలాక్స్, మంచి మ్యూజిక్ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. ఇవన్నీ ఏంటి, నీ పని లేకపోతే అది కూడా పనే. మ్యూజిక్ అనేది కూడా ఒక పని. ప్రశాంతమైన సంగీతం, మంచి సాంగ్స్, మెలోడీ సాంగ్స్, నేను ఉత్సాహపరిచేటివి, నీ మనసుని పాడు చేయకుండా ఉండేటివి. అది వాటికి దూరం. నెగిటివ్ అంటే చెప్పిన బాధలు ఇవన్నీ అట్లా వాటికి దూరంగా ఉండండి. నీకు సంతోషాన్ని ఇచ్చే న్యూస్, నేను ఆహ్లాదపరంగా ఇచ్చే పాటలు, నీ ఆహ్లాదం పరిచే వ్యక్తులు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ సాంగత్యంతో గడపడం, అప్పుడు ఏం చేసినా వస్తుంది. నువ్వు ఎంత ఆహారం తిన్నా లావైపు, ఎంత ఆహారం తినకపోయినా తగ్గిపోవు. మనసును ప్రధానంగా పెట్టుకోవాలి. మనసే ప్రధానం, దేనికైనా మనసే ప్రధానం. నువ్వు ఏం కావాలన్నా మనసే ప్రధానం. ఆ మనసు ప్రధానం సంతోషం ఉంచుకోవాలంటే మంచి పద్ధతులు, నేను సంతోషంగా పరిచేటివి, ఉత్సాహపరిచేటివి, ఉల్లాసపరిచేటివి, వ్యక్తులు కావచ్చు, సంగతులు కావచ్చు. పొల్యూషన్కి దూరంగా ఉండాలి. ఇంట్లో కూడా చెట్లు, పూలకొండలతో చెట్లు, వాటిల్లో పెట్టుకొని వాటికి వాటర్ పోస్తూ యాక్టివిటీ ఎంతో నీకు ఎనర్జీని ఇస్తాయి. అది కంటితో చూస్తే కంటి చూపు కూడా మెరిగిపోతుంది. క్యారెట్స్, రోజుకు ఒక క్యారెట్ మినిమం తినాలి. లేడీస్ అయితే బ్యాగ్లో పెట్టేసుకొని జర్నీలో, బస్సులో పోతానో అలాంటివి తినేయచ్చు. బీట్రూట్ జ్యూస్ తాగాలి, చాలా బాగుంటుంది బీట్రూట్ జ్యూస్. క్యారెట్ని తినేయచ్చు, బీట్రూట్ని తినలేము, క్యారెట్ని అయితే తినేయచ్చు. కాబట్టి రోజుకు ఒక క్యారెట్ తింటే దంతక్షయం రాదు. నీకు ఆకలి పెద్దగా ఆహారం మీద ఏదంటే తిందామని అనేది మనసు లాగదు. క్యారెట్ బాగా చాలా మంచిది క్యారెట్ అనేది. కాబట్టి వీటిని ప్రతిదాన్ని కూడా నువ్వు
నోట్ చేసుకొని ప్లాన్ ప్రకారం చేయాలి. బ్యాగులు, నీ హ్యాండ్ బ్యాగ్లో క్యారెట్ కంపల్సరీ, ఒక క్యారెట్ ఉండాలి, ఒక జామకాయ ఉండాలి, నీకు ఒక బాక్స్, 1/2 kg బాక్స్ ఖర్జూర పండ్లు ఉండాలి, గింజలు తీసినది, అంటే వితౌట్ సీడ్, విత్ సీడ్ మంచిది, వితౌట్ సీడ్ కాదు, సీడ్ మంచిది, బాగుంటుంది. సీడ్తో ఉండేది నువ్వు పెట్టుకుంటే నీకు ఎప్పుడు నీకు హోటల్లో పోవాలి, ఇంటికి వెళ్ళి లేట్ అవుతుందండి, మళ్ళీ కొంత ఆకలి నీకు ఆ టైంకి కడుపు గ్యాప్ లేకుండా, లేట్ కాకుండా ఇన్ టైంలో భోంచేయాలి కదా, అందరికి కుదరదు కదా, ఏదో ఒక సమయం పోవాలి, కుదరదు కదా. ఒక జామ పండు తినేస్తావు, క్యారెట్ ఉంటుంది తింటావు, నాలుగు ఖర్జూర పండ్లు తినేస్తావు, ఎంత మంచిగా ఉంటుంది. జబ్బులే రావు. నువ్వు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయాల్సింది మిర్రరు, మేకప్ కిట్లు ఇవి కాదు. ఇంటర్నల్ మేకప్, ఇంటర్నల్ బ్యూటీ. నీ కడుపు క్లీన్గా ఉండాలి, ఫేస్ కాదు. ఫేస్కి ఏమి ఉపయోగకున్నా గ్లో వచ్చేస్తుంది. నీ స్టమక్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో అది క్లీన్ చేసేటివి జామకాయ, క్యారెట్, ఖర్జూర పండ్లు. చీప్. ఒక కాస్మోటిక్ కొనాలంటే ఇంటర్నేషనల్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఇవి జామకాయ ఎంత ఉంది, ఒక క్యారెట్ ఎంత, 1/2 kg 20 రూపాయల క్యారెట్ మార్కెట్లో దొరుకుతాను ఇప్పుడు. 1/2 kg, సంతలో 20 రూపాయలు, 6 వస్తాయి. పొద్దుగా తినడానికి నీ పని అయిపోతుంది. ఒక్కొక్కటి తినాలంటే వారం వస్తుంది 20 రూపాయలు, 4 వారాలకి 80 రూపాయలు. నువ్వు వాడి కాస్మోటిక్ ఎంత, జామకాయ ఎంత, ఒక జామకాయ, ఖర్జూర పండు 60 రూపీస్ అండి, 60 రూపీస్. ఇవన్నీ లెక్కేసుకోండి. నువ్వు ఫేషియల్ చేసుకొని, గోల్డ్ ఫేషియల్ చేసి ఇవన్నీ చేసుకొని, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్, ఒక పూటే. ఇది లోపల కడుపులో క్లీన్ చేసి నేను శరీరం అట్లే గ్లో, తల మెరుస్తుంది ఫేస్, ఏమి పూయకున్నా. మంచిది. 7 లేయర్స్ ఉంటాయి స్కిన్లో, ఇవన్నీ పూసి క్లోజ్ చేసి, అవన్నీ చెమట స్వేద బిందులు రావు, అవన్నీ ఇట్లా వెళ్ళిపోయి నేను ఇబ్బంది పెడతాయి, చాలా కంప కొడతాయి. ఇప్పుడు తెలియదు. అది సైడ్ ఎఫెక్ట్స్, అనారోగ్యాలకు దారితీస్తాయి. కాబట్టి మేకప్లు అనేది వీలైనంత అసలు లేకుంటే ఇంకా మంచిది. ఎప్పుడో అకేషనల్ ఫంక్షన్కి వెళ్తున్నారు, మ్యారేజ్కి వెళ్తున్నారు, అంతేగాని ఎప్పుడు పట్టినా కాదు. టైం వేస్ట్, మనీ వేస్ట్. స్టమక్ని క్లీన్ చేసుకో, స్టమక్ని మేకప్ చేయి. ఇవి నువ్వు చేసుకోవచ్చు. ఆ మేకప్ను బయట డబ్బు ఖర్చు పెట్టాలి, ఈ మేకప్ నువ్వే చేసుకోవచ్చు. దీంట్లో ఏ కల్తీ ఉండవు. జామ పండు, క్యారెట్, ఖర్జూర పండు స్టమక్ని మామూలుగా క్లీన్ చేయవు. స్టమక్ని చాలా బాగా అందంగా నీవు ఉంటావు. ప్లస్ నువ్వు నవ్వుతూ ఉంటే ప్రపంచంలో నేను మించిన అందంగా ఉండేవాళ్ళు లేరన్నాడు. ఇవన్నీ చేసుకొని మొహం మార్చుకుంటే కాదు కదా. నవ్వుతున్నారంటే నువ్వు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే నీకు సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులతో, సంతోషాన్ని ఇచ్చే పనులతో నువ్వు ఇన్వాల్వ్ అయిపోవాలి, మమేకం అయిపోవాలి. అర్థమైందా? వాటితో నువ్వు కలిసిపోవాలి. సంతోషాన్ని ఇచ్చే వ్యక్తి, సంతోషమైన పనులు వెతుక్కోవాలి, సంతోషాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ వస్తుంది కూడా. కాబట్టి ఆ పద్ధతులు ఎప్పుడైతే ఫాలో అవుతామో, నేను చెప్పినవే కదా, హ్యాండ్ బ్యాగ్లో లేడీస్కి పర్టికులర్లీ ఒక జామకాయ, ఒక క్యారెట్, ఒక కట్ బాక్స్, మీరు ఏమీ లేకున్నా పర్లేదు, అవి మస్ట్గా ఉండాలి నీ బ్యాగ్లో. ఎప్పుడూ తినగలను. ప్రపంచంలో ఎవరిని అడుగు ఇది కాదు అనలేరు. చీపు. 60 రూపాయలు 1/2 kg. ఒక జామకాయ ఎంతో మీకు తెలుసు. క్యారెట్ చెప్పాను ఇప్పుడే ఎంత అవుతుంది. క్యారెట్ అని 1/2 kg 20 రూపాయలు, 6 వస్తాయి మంచి సైజెస్. ఇవన్నీ ఎంత అయింది? అంత చీప్ 3 రూపీస్. జామకాయ అంతా తెలుసు. అన్నీ కలిపితే ఎంత అయింది చెప్పండి. మనం ఏదో వాటికి ఏదో మనం చెప్పుకున్నాం కదా, లేని వాటిలో కృత్రిమంలో ఏవో సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటివన్నీ అందం కోసం మనం కొనేయడం కంటే ఇవి కొనండి. ఎవరన్నా చేస్తారు ఈ పని, చేయండి. ఇంతవరకు ఎంతమంది, వేళ్ల మీద కూడా కోట్ల మంది ఉండే లేడీస్లో ఎంతమంది ఇవి చేస్తున్నారు? కోట్ల మంది లేడీస్ ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. నేను వాళ్ళ బాధ్యతగా చెప్తున్నాను. నేను అంతే, నేను విమర్శించట్లేదు, దెప్పి పొడవట్లేదు. మీరు ఆరోగ్యంగా ఉండడానికి కోసం నేను బాధ్యతగా మీకు చెప్తున్నాను. ఇవాళ నుంచే, ఈ వీడియో చూసినప్పటి నుంచే మీరు బ్యాగ్లో మీరు ఎంతోమంది షేర్ చేయండి, చెప్పండి. ఇంత విధంగా మీకు ఎవరు చెప్తారు? లేడీస్కు ఆరోగ్యం గురించి ఇంకా చాలా బాగా చెప్పగలను. కాబట్టి జామకాయ ఒకటి, క్యారెట్ ఒకటి, 1/2 kg, ఖర్జూరం పండు కంపల్సరీగా పెట్టుకోండి. మీరు ఎవరైనా కూడా సరే మీరు చూడండి, ఒక వారంలోనే మీ బాడీలో మార్పు చూడండి, మీ ఫేస్లో అందం చూడండి, ఏ మేకప్ లేకుండా చూడండి. షాక్ తిన జనాలు కూడా ఎలా ఉంటుంది, కొద్దిగా స్కిన్ చాలా బాగా గ్లో ఉంటుంది. స్కిన్
పై మెరుగులు కాదు, ఇంటర్నల్ రూట్ల నుంచి, కింద నుంచి, వేళ్ళ నుంచి, ఒక్కొక్కటి వేళ్ళ నుంచి అంటారు, పైన కాదు. అంత బాగా నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తుంది. లోపల ఉండే టాక్సిన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. ఏ డాక్టర్ని అడగండి, ఏ న్యూట్రిషన్ అడగండి, ఎవరిని అడగండి, నేను ఇవి వాడుతున్నాను చెప్పి మీరు పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, ఇలాంటి స్టేటస్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో పెట్టండి, కాదు అంటారా? మిగిలిన వాటి చెప్పలేము. నేను ఫస్ట్ పెడతాను మిగిలిన వాటిలో, ఎందుకంటే అవన్నీ నేచర్ కాదు, నేచర్తో దొరికేటి కాదు. ఇది నేచర్. చెట్టు జామ పండు వస్తుంది, క్యారెట్ భూమిలో నుంచి వస్తుంది, ఖర్జూరం పండు ఎక్కడ చెప్పినా కదా, దాంట్లో ఏం కల్తీ చేసేది కాదు. పైన ఏమైనా ఎక్కువ ఉన్నకైనా జస్ట్ దానికైనా చేయొచ్చాం, కానీ అంత మంచివి, అంత తక్కువ రేటు, అంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తారు. ఆనందంగా మనల్ని అందంగా ఉంచుతుంది. మన ఆహారం అది, మన ఆహారం బెస్ట్ ఫుడ్, అది బెస్ట్ ఫుడ్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఎనీ టైం ఒక 2 రోజులు ఫుడ్ ఏం లేకుండా వాటితో గడిపేయచ్చు. మీరు 2 రోజులు ఏ ఫుడ్ తినకుండా బయట ఎక్కడ పోయినప్పుడు అవి గడిపేయచ్చు. జర్నీలో ఏదో పడలేదు అని చెప్పి ఫుడ్ పాయిజనింగ్ అనేది జన్మలో రాకూడదు, జీవితంలో రాకూడదు. అంటే నువ్వు చెప్పినా కదా, నువ్వు వండుకొని తినాలి, హోటల్ ఫుడ్ తినకూడదు. నీకు బాగా తెలిసిన హోటల్లో రెగ్యులర్గా అట్లా, అది కూడా ఫ్రెష్గా అకేషనల్ తెచ్చుకోవాలి. చెప్పలేం ఇప్పుడు ఫుడ్ పాయిజన్ మన అయినాక వస్తుంది, ఏమేమో కాదు. కాబట్టి ఇవి నేను చెప్పినవి ఫాలో కావాలి. వాటర్ మాత్రం చెప్పిన ఎంటీ స్టమక్తో మార్నింగ్, ఈవినింగ్ కూడా ఎంటీ స్టమక్తో వాటర్ ఎక్కువ తాగాలి. ఎవ్రీ అరగంటకు గంటకోసారి నువ్వు గుక్కడు తాగుతూ ఉండాలి, ఒక బాటిల్లో పెట్టుకొని. టీ లాగా అదే పనిగా తాగకూడదు, జస్ట్ గుక్కడు తాగాలి. నీ బాడీ చాలా బాగుంటుంది. ఒక వారం నుంచి 10 రోజుల్లోనే నీ ఫేస్లో మార్పు బాగా కనపడుతుంది, ప్రస్ఫుటం అవుతుంది. అంత మార్పుని చూస్తావు. నీ రిజల్ట్ అంత బాగుంటుంది. నీ ప్రొఫెషనల్ రిజల్ట్, పర్సనల్ రెండు కూడా చాలా బాగా మెరుగవుతుంది, చాలా గ్లో వస్తుంది, కాంతివంతంగా నీ ఫేస్, నీ శరీరం తయారవుతుంది. డాక్టర్ దగ్గర హాస్పిటల్ ఏం చేస్తారు? కన్ను ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తారు, చేయి పట్టుకొని ఇట్లా చూస్తారు. ఇప్పుడు లేవు కదా ఆ 2 బాడీ. అలా గోరు పట్టి స్ట్రెస్ చేస్తే నీకు బ్లడ్ ఉందా లేదా తెలుస్తుంది. ఐరన్ ట్యాబ్లెట్ తినడం, బ్లడ్ లేదు, ఇంకోటి ఏది చెప్తా ఉన్నా ఎక్కర్లేదు. క్యారెట్, బీట్రూట్ అది కాబట్టి అసలు బలవర్ధకమైన ఆహారం సున్నుండలు, గారెలు, మినపగారెలు, వేరుశనగ పప్పులు మొలకెత్తిచ్చి అలాగే నానబెట్టి తింటే చాలా మంచిది. నాకు నానబెట్టి తింటే చాలా మంచిది. కాబట్టి స్పీడ్ వాక్ చేయగలగాలి. ఇంట్లోనో, క్యారిడర్లోనో, బయట ఏదో చేయాలన్నా తగ్గినాకనే కదా, మామూలుగా కూడా చేసుకోగలగాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్వామికారం సహకారం. దేవుడి దగ్గర డైలీ ఒక 10 గుంజీలు తీయాలి. చాలా నీకు ఫిట్నెస్ వస్తుంది, భక్తి దేవుడికి తీసినట్టు ఉంటుంది, నీకు ఎక్సర్సైజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ లాగా చేయమంటే చేయలేకపోవచ్చు. దేవుడి దగ్గర ఇప్పుడు చూడండి, గుంజీళ్ళు చాలా మంచిది. ఒక 10 మినిమం, ఒక 10 ఎవ్రీడే. కాబట్టి పూజలో ఒక పార్ట్గా చేసుకుంటారు. అది ఎక్సర్సైజ్ కింద వస్తుంది, పూజ కింద వస్తుంది, దేవుడికి మొక్కు చెల్లించి కింద వస్తుంది, దేవుడికి అలా. కాబట్టి గుంజీళ్ళు తీయడం అనేది మంచి ఎక్సర్సైజ్, మంచి యాక్టివిటీ. నువ్వు ఫిట్గా ఉన్నట్టు లెక్క. ఎక్సర్సైజ్లు చేయాలంటే చేయలేము. దేవుడి దగ్గర ఎవరైనా చేయొచ్చు, మంచిది, చాలా మంచిది. దాని మొహమాట పడాల్సిన వల్ల ఏమైనా చూస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫీలింగ్ రాకూడదు. దేవుడి దగ్గర చేసేటప్పుడు రాదు, మామూలు చేసేటప్పుడు రావచ్చేమో, రాదు. స్కిప్పింగ్ చేయాలి. మన ఇంట్లోనే ఒక తాడదా స్కిప్పింగ్, మంచి ఆరోగ్యం అది. చాలా మనం తిన్న ఈ ఆహారం అంతా కూడా కదలికల కోసం, శారీరక శ్రమ. జిమ్లోకి వెళ్ళి, ఫిట్నెస్కి వెళ్ళి డబ్బులు కట్టి అవన్నీ తర్వాత ఇంట్లోనే నేను చెప్పేవన్నీ కూడా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో నీకు నువ్వే చేసుకోవడం. బయట వెళ్ళి ఏ షాపుకి వెళ్ళి కొనుక్కునేటివి కాదు, తయారు చేసి రెడీమేడ్ కాదు. ఏంటంటే పల్లీలు, మినపప్పులు ఇవంతా నీకు చాలా సింపుల్గా అలా ఉన్నా కూడా మంచిగా బాగుంటాయి. కొనుక్కున్నా కూడా పెద్దగా క్వాలిటీ, జస్ట్ కొంత.
అలా చేసుకోవచ్చు. అంత ఆరోగ్యంగా ఆహారం నియమాలని చేసుకోవచ్చు. రేపు మీ పిల్లలకి అలాగే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. స్వీట్నెస్ కోసం కూడా బెల్లము, షుగర్ అసలు వాడకూడదు. ఖర్జూర పండు వాడుకోవాలి. స్వీట్ కోసం ఏం చేయాలని మీరు ఖర్జూర పండుని వాడుకోవచ్చు. బెల్లము కూడా మా సున్నం వేసి కల్తీలు వేస్తాం. షుగర్ అస్సలు చేయకూడదు. వైట్ అది షుగర్ అనేది అస్సలు వాడకూడదు. చాలా డేంజర్. అందువల్ల తెల్లవి అంటారు. ఉప్పు, సాల్ట్, అయోడిన్ బయట ఉంటాయి, కొనుక్కోకూడదు. వీళ్ళు సముద్రం దగ్గర తెచ్చి అమ్ముతూ ఉంటారు. దాన్ని ప్యాకెట్లో పెట్టినట్టు కాదు, జస్ట్ అవి ఏదైనా రాళ్ళు ఉప్పు వాడాలి. తెల్లగా ఉన్నది కాకుండా కొంచెం మడ్డిగానే ఉంటుంది. అవి మంచివి. కాబట్టి ఈ ఆహార నియమాలని పాటించాలనుకున్నప్పుడు నువ్వు పరిశుభ్రంగా, నీ ఆలోచన విధానం పరిశుభ్రంగా, నీ ఆచరణ ఇంకా పరిశుభ్రంగా నమ్మి, విశ్వసించి, సంకల్పించి తర్వాత చేయాలి. జరుగుతుంది అని ఇది తెలుస్తుంది. అవి అనుకో వాడు ఏం తయారు చేసాడు, ఏ పౌడర్ కలిపాడు, ఇది ఒక మిక్సింగ్కి రకరకాల వాడతారు. అవి అనారోగ్యాలు పాలు చేస్తాయి. మనం అవి తినకపోతే బాగుంటుంది. తింటే చెప్పినా కదా, మా కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అంటారు. అసలు మంది అయిపోతే బాగుంటాం, వేసిన ఈ ప్రాబ్లం తెచ్చుకుంటాం. సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల రియాక్షన్స్. కాబట్టి ఆహారంలోనే ఇన్ని ఉన్నాయి. నీ ఆహార పదార్థాల్లోనే నీకు తెలిసిన ఆహార పదార్థం నీ కడుపు నింపుతుంది, ఆకలి అదే చాలు. వేరేది ఏం అక్కర్లా, స్పెషల్గా నీవేమో తెచ్చేయనక్కర్లే. నీ దగ్గర ఉండే ఆహార పదార్థాలని కొంచెం పద్ధతిగా, దాన్ని ఒక పక్కాగా ప్రణాళికలాగా రచించుకొని వాటిని తింటూ ఉంటే దాంట్లోనే ఎన్నో ప్రయోజనాలు, ఒక అలవాటు, ఒక పద్ధతి అలవాటైపోతుంది. ఎప్పుడు కూడా ఒక పద్ధతి అలవాటైపోతుంది. కాబట్టి నీకు ఎప్పుడు కూడా నీకు ఆరోగ్య సూత్రాల్లో అదివిందా ఆనందం ఉండడం ఒకటి, సంతోషం ఉండడం ఒకటి, మనసుని స్వచ్ఛంగా పెట్టుకోవడం ఒకటి, మ్యూజిక్ వినడం ఒకటి, దేవుడి దగ్గర గుంజులు తీయడం ఒకటి, వాకింగ్ కూడా సరదాగా అలా చేస్తూ ఎక్కువసేపు కూర్చోకుండా, ఎక్కువసేపు పడుకోకుండా, ఎక్కువసేపు నుంచోగలిగితే చాలా మంచిది. ఎక్కువ కూడా శారీరక కదలికలు నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలి. స్థిరంగా ఎక్కువ ఒక దగ్గర కూర్చోకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ కన్నా అట్లేసి కనీసం అట్లే ఉండాలి. అందువల్ల ఇంకోటి ఏంటంటే పచ్చదనాన్ని కంటికి ఎక్కువ చూడాలి. చెట్లను చూడడం, మన ఇంట్లో చెట్లు కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ కావచ్చు, పచ్చదనం, గ్రీనరీ, కంటికి గ్రీనరీ చాలా మంచిది. కంటితో గ్రీనరీ చూస్తే అంత మంచిది. సంతోషాన్నిచ్చే విషయాలపైనే మనసును దృష్టి పెట్టాలి. నీకు సంతోషాన్నిచ్చే వాటిపైనే దృష్టి పెట్టాలి. నీకు బాధించే అంశాల జోలికి నువ్వు వెళ్ళకూడదు, పట్టించుకోకూడదు. నువ్వు సంతోషం, నీ వర్క్లో మునిగిపోతే అది సంతోషం. నువ్వు చేసే పనులు లీనమైపోయి, ఇన్వాల్వ్ అయిపోతే సంతోషం. నువ్వు చేసే పనిని ప్రేమిస్తే అక్కడే సంతోషం, స్వర్గం అక్కడే ఉంటుంది. నువ్వు పని చేయకపోగా ద్వేషిస్తూ, నువ్వు సరిగా పని చేయకుండా ఎవరో ఒక మాట అంటే వాళ్ళని ద్వేషించుకుంటూ కూర్చోండి, జీవితం అయిపోతుంది. నువ్వు చేస్తే పనిని ప్రేమించు, లేదంటే అసలు ఆ పని చేసిన నరకం ఇక్కడే కనపడుతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసే పనిని ప్రేమిస్తావో, ఆస్వాదిస్తావో, అర్థమైందా? కాబట్టి అలా చేసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు సంగీతం నువ్వు పాట పాడుకోవాలి. అది ఆనందాన్ని ఇస్తుంది. అందరి ముందు పాడలేకపోవచ్చు. నీకు అదొకప్పుడు నీకు వేరే ఆలోచన మైండ్లోకి రానివ్వకూడని యాక్టివిటీస్ ఇవ్వండి. రానివ్వకూడని సింగర్స్ డ్యాన్స్ మర్చిపోయిన డ్యాన్స్ అని చెప్పాను. ఉదయాన్నే ఏదో సాంగ్ పెట్టుకొని పిచ్చిగా డ్యాన్స్ వేసేయి. చెప్పండి, ఒక్కటే ఉన్నప్పుడు అందులో ఉన్న అలా చేసుకుంటే ఏమవుతుంది? శారీరక కదలిక. డ్యాన్సర్స్ ఎంత ఆరోగ్యంగా ఉంటారు చూడండి. హేమమాలిని, జయప్రద, శోభన, వాళ్ళు డ్యాన్సర్స్ అంటే నర్తకి మనలు. డ్యాన్సర్ మీన్స్ అది వాళ్ళు ఎంత డ్యాన్స్ మాస్టర్లు అంటారు. వాళ్ళ ప్రొఫెషన్ అది. ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళ శారీరక కదలికలు ఎలా ఉంటాయి. ఈరోజు కూడా హేమమాలిని ఈరోజు కూడా నర్తకిగా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాయి. జయప్రద వాళ్ళు ఎంత వయసు, వాళ్ళు 70+. ఈరోజు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కారణం వాళ్ళ నర్తకి, డ్యాన్సులు. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈరోజు కూడా వాళ్ళు ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, సినిమాలో చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పండి, ఎంత హేమమాలిని ఎందుకు మీరు అంత అందంగా ఉన్నారంటే నా ఆరోగ్య రహస్యం వాటర్ చూపిస్తాను. అమృతం, రూపాయి ఖర్చు లేదు. అంటే బయట బిస్లరీ వాటర్, ప్యాకేజీ వాటర్ కాదు, మామూలుగా మా వద్ద మన పైపులో వచ్చి నీళ్ళు తాగేయాలి. అలా తాగేయాలి, చాలా మంచిది. నీకు పల్లెటూరులో మోటార్ పైపు వేస్తూ ఉంటారు మన వ్యవసాయ బావులు, అవి ఇంకా మంచిది. అవి ఇంకా కాలువలో పారుతూ ఉంటాయి, మట్టిలో నుంచి పారుతూ ఉంటాయి. ఆ నీళ్ళు ఇంకా మంచిది. ఆ నీళ్లు చాలా మంచిది. మట్టిలో పారుతున్న నీళ్లు, దాని అంత మంచి వాటర్ ఇంకొకటి లేదు.
నీకు బాటిల్లో పెట్టి బిస్లరీ పెట్టి మూత వేసి స్టోరేజ్ అంటే కెమికల్స్ స్టోరేజ్ వాటర్. ఈరోజు మన ఇంట్లోని పల్లెటూళ్ళు చూడండి, ఈరోజు వాటర్ పెడితే పోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పడతారంటే అర్థం ఏంటి? అలాంటిది బాటిల్లో మూత వేసి ఎన్నో రోజులు పెట్టి ఎంతో కాలంగా పెడతారు, మనకు తెలుసా అది? అసలు తాగకూడదు అవి తాగకూడదు. కొనుక్కొని మరి తాగి అనారోగ్య పాలైతే ఎట్లా? ఇవి ఫ్రీగా వస్తాయి. రైల్వే స్టేషన్లో కూడా నేను మామూలుగా ఎక్కడ పోయినప్పుడు ట్యాబ్లెట్ తాగేస్తాను, నేను బాటిల్ కొనుక్కొని అట్లా చేయబట్టి తాగేసేస్తున్నాను. ఏమి కాదు. తెలుసుకోండి. మనం అనుకుంటాము క్లీన్గా బాగా ప్యూర్ వైట్గా ఉంటాయి అనుకుంటాము. కాదు 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 మనకు తెలియదు, చెప్పరు, తెలుసుకోలేము కూడా. అర్థమైందా? కాబట్టి అమ్మడం అంటే వ్యాపారము, కొనుక్కుంటాం అంటే అది వ్యాపారము. లాభం కోసం ఏమేమో చేస్తూ ఉంటారు. నేను చెప్పిన కాబట్టి వాటర్ అమ్మరు కదా, పల్లెటూరులో పొలంలో అమ్మరు కదా, అక్కడ మట్టిలో కాలువలో నీళ్ళు పోతుంటారు, తాగమని చెప్తున్నాను. అందరూ అక్కడికి వెళ్ళిపోరు కదా, చెప్తున్నాను. అలాంటివి బాగా ఉన్నాయి. అలాంటివి బాగా. స్నానం కూడా ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఆస్వాదిస్తూ చేయాలి. స్నానాన్ని కూడా హడావుడిగా చేయకూడదు, ఆస్వాదిస్తూ చేయాలి. ఏ పని చేసినా, స్నానం చేసినా, పడుకోవడం కూడా ఆస్వాదించాలి. గుడ్ బిగినింగ్ అంటారు. నువ్వు నిద్రలేసేటప్పుడు ఉత్సాహంగా లేవాలి, ఉత్సాహమైన ఆలోచన నీకు కనబడేట్టు చేసుకోవాలి. ప్రతిదీ కూడా నువ్వు పక్కాగా కాన్ఫిడెంట్గా సంకల్ప బలంతో నువ్వు ఏదైనా చేయాలి. అర్థమైందా? ఓన్లీ ఆహారం డైట్ ప్లాన్ కాదు, వాటిలో ఇవన్నీ కూడా భాగం అవుతాయి. ఇవన్నీ కూడా నువ్వు వర్క్ బాగా చేసుకుంటూనే ఇవన్నీ నీకు యాడ్ అయ్యి అప్పుడు కలిస్తేనే నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు బలంగా ఉంటావు. ఒకటి ఆహారం తినేసుకునేది కాదు, మనసు ప్రధానము. నీ మనసే అన్నీ నడిపిస్తుంది నిన్ను. నీ మనసే నేను ఆరోగ్యకరంగా ఆయుష్ పెంచుతుంది. ఉదయం 5 గంటలు లేసే వాళ్ళకి ఆయుష్ బాగుంటుంది, లేటుగా లేసే వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. లేటుగా లేసే వాళ్ళకి ఆయుష్, ఎందుకంటే నువ్వు ఎర్లీగా లేస్తే కడుపులో చెడంతా ఎర్లీ క్లీన్ అయిపోతే నువ్వు చాలా బాగుంటావు. అది లేట్ అయ్యే కొద్దిగా అనర్థాలు దారితీస్తున్నాయి, అనారోగ్యాలు దారితీస్తున్నాయి. ఎన్ని హాస్పిటల్కి కూడా డబ్బులు ఖర్చు పెడుతుంటుంది. నీ బాడీలో ఉండి, నీ కడుపులో ఉండి చెడుని తొందరగా మల విసర్జన ద్వారా తొందరగా బయట పంపించేయాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అందుకే 5 గంటలకు లేవాలి, 4:30కి వెళ్ళేస్తారు, కొంతమంది 4కి వెళ్ళేస్తారు. చాలా మంచిది. తొందరగా పడుకోవాలి. ఆహారం తిన్న 2 గంటల తర్వాత పడుకోవాలి. ఆ 2 గంటలు నీ శరీరం నడవడం అన్నీ జరగాలి, అప్పుడు డైజెషన్ అవుతుంది. తింటానే పడుకునేస్తే రకరకాల ప్రాబ్లం. కాబట్టి బిఫోర్ టు బెడ్ 2 hours ముందే నీ డిన్నర్ కంప్లీట్ చేసి ఉన్నాడు. డిన్నర్ అనేది లైట్గా ఉండాలి చెప్పి చపాతీలు, ఇడ్లీలు, దోశలు తినడం కాదు. ఫ్రూట్స్ తినగలగాలి, లేదా రాగి జావ తాగేయాలి. అది లైట్ ఫుడ్ అంటే. టిఫిన్ లైట్ ఫుడ్ కాదు. ఉప్మా తింటాను, ఇడ్లీ తిన్నాను, దోశ తిన్నాను, చపాతీ తిన్నాను, పూరి తిన్నాను, అవి కాదు. అసలు నైట్ అలాంటివి తినకూడదు. అవి డైజెషన్ కావు. ఫ్రూట్స్ తినాలి. అవన్నీ తినాలని కోరుకుంటే ఉదయం తిను, బాగా డైజెషన్ అవుతుంది, టైం ఉంటుంది. నైట్ తింటే టైం ఉండదు, పడుకునేస్తావు, శారీరక శ్రమ ఉండదు, అనర్థాలు దారితీస్తుంది. నైట్ టిఫిన్స్ అని బయట హోటల్ బయటంతా ఇవే తింటూ ఉంటారు, చూస్తాను. అవి కాదు. చపాతీలు ఇవన్నీ, పూరీలు ఇవి కాదు. లైట్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ లేదంటే అంబలి, రాగి జావ, ఇవి తప్పితే అవి డైజెషన్ కావు, తొందరగా డైజెషన్ కావు. కాబట్టి ఫ్రూట్స్ లేదా జ్యూస్, లిక్విడ్ డైట్. లైట్ ఫుడ్ అంటే లిక్విడ్ డైట్. ఆ లిక్విడ్ డైట్ లేదంటే చెప్పినాక మన కూరగాయలు అంటారు, పచ్చి కూరగాయలు, అవి సలాడ్ లాగా చేసుకొని తినచ్చు. మజ్జిగ ప్రోబయోటిక్. ఈరోజు మజ్జిగ చేసి రేపు తాగాలి. ప్రోబయోటిక్ దాంట్లో మనకు మంచిగా, కాబట్టి కరోనా కూడా దానికి చాలా మంచి విరుగుడు, మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. మజ్జిగ చాలా మంచిది. ఇవాళ మజ్జిగ తయారు చేసి రేపు ఒక రోజంతా ఉంచితే ప్రోబయోటిక్ కొంచెం పుల్లగా అవుతుంది. ఏదైనా కూడా సరే మితంగా తినాలి. మిక్సీలో ఫుల్గా నిండా వేసేసి చేస్తే అది పోదు కొద్దిగా. అలాగే బండి కొని 2 వీలర్ కొని 4 మెంబర్స్ ఎక్కి వెళ్ళామనుకో, ఏమవుతుంది? ఆ బండి చూస్తూ ఉంటాం మనం. అది పోతే ఇంకోటి తీసుకొచ్చాను కాదనట్లా, బండి పరిస్థితి అలాగా. మనిషి పరిస్థితి ఏంటి? అంత తినేస్తే అది ఎట్లా డైజెస్ట్ అవుతుంది?
మనిషి చెప్పండి, మనిషి పోతే ఇంకో మనిషిని కొనుక్కోవచ్చు అని కాదు కదా. బండి పోతే ఇంకో బండి కొనుక్కోవచ్చు, కారు పోతే ఇంకో కారు కొనుక్కోవచ్చు, డబ్బులు అనేది నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ నీ శరీరాన్ని, నీ కడుపుని, నీ బాడీని, నీ ప్రాణాన్ని నెగ్లెక్ట్ చేయలేం కదా, నెగ్లెక్ట్ చేయలేం కదా. కాబట్టి నీ శరీర కదలికలు మితంగా ఉంటే, నీ కడుపుని మిక్సీ అనుకో. మిక్సీలో ఎట్లా అన్ని ఆహారం వేసేది వాటర్ ఫుల్గా పోసాము, కొద్దిగా మెదగడానికి పోస్తాము. కడుపు కూడా మిక్సీ అలాగే. అంతే, తినేటప్పుడు అన్నం తినేటప్పుడు అసలు ఆ నీళ్ళు కొంచెం తాగాలి, కొంచెం మితంగా తినాలి. హెవీ తినకూడదు, అలానే మరి కొద్దిగా తినాలి, మితంగా తినాలి. లేదు తిన్నా నీ శారీరక కదలకుంటే అవన్నీ కొట్టుకుపోతాయి, అవి నిన్నేమి చేయవు. కాబట్టి ఆహార నియమాలు, డైట్ ప్లాన్లో ఈరోజు చెప్పిందంతా కూడా ఏంటంటే వెయిట్ గెయిన్ కోసం బలవర్ధకమైన ఆహారం నీకు బాగా వెయిట్ని పెంచుతుంది. లావు అయిపోతామని చెప్పట్లేదు, నీకు స్ట్రాంగ్ చేస్తుంది. లావు కూడా ఆటోమేటిక్గా అవుతుంది. ఫస్ట్ స్ట్రాంగ్ చేస్తుంది, అదే లావు అవడం అంటే నేను స్ట్రాంగ్గా చేస్తుంది, బలవర్ధకంగా చేస్తుంది. సెకండ్ కొంచెం లావు అవ్వడానికి అయ్యే సోర్స్ ఉంటాయి. కాబట్టి చెప్తానే లావు అయిపోయిన కాదు, అర్థమైందా? కాబట్టి 1 డేలో జరిగే పని కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూ ఉంటుంది. తినేగా నేను లావు అయిపోలేదు, తినేగా నేను తగ్గలేదంటే కాదు, అలా కోరుకు చేసుకుంటూ పోవాలి. ప్రాసెస్ చేసుకుంటూ చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా, చాలా వెల్తీగా లివింగ్ ఉండొచ్చు. కాబట్టి దీన్ని తూచి తప్పకుండా కంటిన్యూ 1 నెల చేయొచ్చా, 2 నెలలు చేయొచ్చా, 3 నెలలు చేయొచ్చా అంటే కాదు. నేను నెల చదవాలన్నా, 2 నెలలు చదవాలన్నా, 3 నెలలు చదవాలన్నా, నేను నెల జీవించాలి, 2 నెలలు జీవించాలి, 3 నెలలు జీవించాలి, నా గుండె ఎంత కొట్టుకోవాలంటే కాదు. కంటిన్యూస్గా చేసుకునే ప్రాసెస్ ఇది, మన లైఫ్ ఉన్నంత వరకు అలా చేసుకుంటా పోయి ప్రాసెస్ ఇది ఎంతవరకు అని అడిగేది మన క్వశ్చన్లోనే మన అజ్ఞానం మన దాగుంటుంది, మనం వేసే క్వశ్చన్లోనే మన విజ్ఞానం ఉంటుంది. కాబట్టి దీన్ని అట్లాగా ప్లాన్ చేసుకొని ఆహారాన్ని అర్థమైందా మందులాగా తీసుకోవాలి, మందుని ఆహారంలాగా తినకూడదు, అర్థమైందా? కాబట్టి నీ ఫుడ్ సప్లిమెంట్ ఇవి మెడిసిన్ వాల్యూస్ లాగా ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్, మెడిసిన్స్ కాదు కదా, ఫుడ్ సప్లిమెంట్స్ విత్ మెడిసిన్ వాల్యూస్. కాబట్టి ఇంకోటి పళ్ళ పేస్ట్ వాడకూడదు, చెప్పాం కదా. పుల్ల తీసుకోవాలి, లేకుంటే డాబర్ పౌడర్ వాడాలి, లేకుంటే పసుపు, సాల్ట్, నిమ్మరసం పిండి వారంకి ఒకసారి దాన్ని చేసుకుంటే నీ దంతక్షయాలు రావు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కళ్ళు ఒకటి, నిమ్మరసం పిండుకొని చేతితోనే, బ్రష్తో కాదు, చేతితోనే చాలా బాగుంటుంది. నీట్గా చేతితో బ్రష్ అంటే అలాగా. ఇదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు డెంటల్ క్లీనింగ్కి పేస్ట్లు వాడకూడదు, టు అవాయిడ్ పేస్ట్. ఏ బ్రాండ్ అయినా సరే వద్దు. పల్లెటూరులో కానంగ పొలాలు, వేప పొలాలు తెచ్చుకోవాలి. నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడ పడినా పల్లెటూరులో నీకు ఎక్కడ పడినా దొరుకుతాయి కదా. నీకు వేప పండ్లు అన్నీ ఉగాదికి వాడినప్పుడు నీ ఆరోగ్యం కోసం వాడవా, ఇంటర్నల్గా నీ ఇంటికి అలంకరణ కోసం వాడినప్పుడు అవి తెచ్చుకొని నువ్వు క్లీన్ చేసి. లేకుంటే ఎక్కువ సంఖ్య డెంటలిస్ట్ దగ్గర పోవడం సంఖ్య అయిపోయింది, పుచ్చిపోతున్నాయి, పుప్పి పండ్లు అవి ఇవి అంటారంటే అవి రాకూడదంటే వేప పుల్ల, కానంగ పుల్ల వాటితో చేసుకోవాలి. కాబట్టి నీ ఆహార పదార్థాలని నిల్వ చేసినవి వాడకూడదు, ఫ్రిడ్జ్లోకి వెళ్ళకూడదు. ఏదో ఆకుకూరలు కొంచెం పాడైపోతే తీసుకోవచ్చు, కానీ వండిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళకూడదు. వెళ్ళిందంటే వెరీ డేంజర్ అది. వండిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వదిలే, అప్పటికప్పుడు చేసుకొని తిను అంతే. అందుకే నీకు టైం లేదు అవన్నీ లేదుకుంటే కాదు, ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు. ఆహార పదార్థాలు పెట్టి వాటిని మళ్ళీ వేడి చేసి తినకూడదు, విషంలాగా అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ ఈరోజు రాకపోయినా చాలా ఎఫెక్ట్ నీ బాడీ దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ ఆహార నియమాలని వాడుకుంటే హెల్త్, వెల్త్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ ప్రోగ్రాము ఆ అమ్మాయి వల్ల చేయాల్సి వచ్చింది. కాబట్టి అమ్మాయి సంతృప్తి కోసం వేగంగా చేసి అమ్మాయి రెస్పాన్స్ రెస్పెక్ట్ ఇచ్చి అమ్మాయి కోసం ఈ వీడియో చేసి థ్యాంక్ యూ.